పెంపకం సంబంధించిన మొక్కలు ఉన్నాయి. నాగిరెడ్డి గారు ఈ రోజున ఆయనకి అర్జెంట్ పని ఉండి వేరే ప్లేస్కి వెళ్ళడం వల్ల రాలేకపోయారు. అట్లాగే ఇక్కడ ఈ మొత్తం కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ మొత్తం చూస్తున్నటువంటి రాజేష్ గారు వీరు మనకి ఈ మొక్కలకు సంబంధించి గ్రాఫ్టింగ్ కానీ, వాటి పెంపకం కానీ, వాటికి సంబంధించిన ఎరువులు కానీ, తర్వాత తెగులు మందు కానీ, పురుగు మందులు కానీ ఆల్మోస్ట్ ఆర్గానిక్ గా మనకి వారి అనుభవాల్ని, వారి ఎక్స్పర్టైజ్ ని మనకి అందించబోతున్నారు. అట్లాగే డెమో కూడా ఉంటుంది. ఇది కొంత అయిన తర్వాత డెమోలు కూడా చూసి అది ఇక్కడే డెమో జరుగుతుంది మన టేబుల్ మీదనే. సో అందరూ శ్రద్ధగా వినండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. గ్రూప్ అండ్ మిద్దె తోటల పెంపకదారులు సంక్షేమ సంఘం వారందరికీ కూడా బిఎన్ రెడ్ ప్లాంట్ నర్సరీ వారు మేమందరం కూడా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈరోజు మా నర్సరీలో ఏ విధంగా మొక్కలు మేము అభివృద్ధి చేస్తాం, ఎన్ని విధానాలుగా మొక్కలను అభివృద్ధి చేసే వాటిలో మెలకువలు మేము పాటిస్తూ ఉంటాం. అలానే వాటికి సంబంధించినటువంటి మెన్యూస్, అలానే కొన్ని పెస్టిసైడ్స్ సంబంధించి కానీ అవన్నీ కూడా మీకు ఈరోజు నేను కొన్ని వివరిస్తాను. వాటితో పాటు మా దగ్గర చాలా రకాలైన పళ్ళ మొక్కలు ఉన్నాయి, ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని కూడా మీకు స్పెసిఫిక్గా నేను చెప్తాను. స్పెషల్గా చెప్పాలంటే అవకాడో అనేది మా నర్సరీ పండ్ల మొక్కలు స్పెషల్. మన తెలుగు రాష్ట్రాలన్నింటిలో కూడాను అవకాడోని ఎక్కువగా డెవలప్ చేస్తున్నటువంటి నర్సరీలో మొదటిది మన బిఎన్ రెడ్ ప్లాంట్ నర్సరీ వారిది. అవకాడో గురించి కూడా మీకు చాలా చక్కగా వివరిస్తాను. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఓపెన్ ల్యాండ్ లో కానీ, మీకు వ్యవసాయ క్షేత్రంలో కానీ, అలా కూడా మిద్దె తోటల్లో కూడా పండించుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం మన నర్సరీలో 4 విధానాలుగా మొక్కలు మనం అభివృద్ధి చేస్తున్నాం. అది ఎలా అనేది మీకు ఈరోజు నేను వివరిస్తాను. మొదటిది సీడ్ జర్మినేషన్. ప్రస్తుతం మన నర్సరీలో 4 విధానాలుగా మొక్కలు మనం అభివృద్ధి చేస్తున్నాం. మొదటిది సీడ్ జర్మినేషన్. విత్తనాల ద్వారా మొలకలుగా అభివృద్ధి చేసి ఎలా మనం చేస్తామనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మొదటి మన నర్సరీలో ప్రోట్రే సహాయంతో కోకోపిట్ ను ఉపయోగించి విత్తనాలను మేము నాటడం జరుగుతుంది. ఇలా విత్తనాలు నాటిన తర్వాత కొన్ని మొలకలు అనేవి డెవలప్ అవుతాయి. అమ్మా ఒక నిమిషం ఇక్కడ నా దగ్గర ఉండండి. ఇలా పోట్రేన్ ఉపయోగించేసి కోకోపిట్ సహాయంతో విత్తనాలు మేము విత్తడం జరుగుతుంది. మీకు యూట్యూబ్ లో వచ్చింది, ప్రశాంతంగా చూడండి. ఇలా విత్తనాలు విత్తడం జరుగుతుంది. కూర్చోండి. దాదాపు ఈ పోట్రేలో 25 నుంచి 40 రోజుల వరకు ఇలా మొక్కలు మేము అభివృద్ధి చేస్తాం. ఇలా అభివృద్ధి చేసిన తర్వాత ఎగ్జాంపుల్ మిర్చి అయితే 40వ రోజున రైతులకు మనం ఇస్తాం ప్రధాన పొలం నాటుకోవడానికి. మీరు మిద్దె తోటలకు సంబంధించి మీరైతే మీకు కోకోపిట్ను ఉపయోగించి మీరు కూడాను కూరగాయలకు సంబంధించి టమాటా కావచ్చు, కాకర, బెండ, ఇక ఎక్స్ట్రా ఏదైనా సరే
ప్రతిదీ కూడాను కోకోపిట్ను ఉపయోగించి ఇట్లా పోర్ట్రే సహాయంతో మీరు ఇలా నాటుకోవడం ద్వారా ఉపయోగం ఏంటంటే మీరు ఓపెన్ ల్యాండ్లో చేస్తే చాలా మీరు వేసే మొలకలన్నీ కూడాను ఒక 100 మొలకలు మీరు విత్తనాలు నాటితే ఈ 100 మొలకలు ఓపెన్ ల్యాండ్ అయితే 100% రావు. అదే కానీ ప్రోట్రే సహాయంతో కోకోపిట్లు ఉపయోగించి మీరు నాటుకోగలిగితే మీరు వేసిన 100 గింజలు కూడాను కంపల్సరీగా మొలకలు జర్మినేషన్ అనేది వస్తుంది. ఇది కోకోపిట్ ప్రోట్రే ఉపయోగించి చేయడం ద్వారా మనకు ఉండేటువంటి ఉపయోగం. మిద్దె తోటకు సంబంధించి మీరు ఈ రీతిగా కానీ మీరు పెంచుకోగలిగితే మీరు వేసే ప్రతి గింజ కూడాను మీకు సీడ్ జర్మినేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఈ విధానాన్ని మీరు పాటిస్తే చాలా బాగుంటుందండి. ఆ ట్రేలో ఒట్టి కోకోపిట్ వేయాలా, ఇంకేమన్నా వేస్తారా మీరు అందులో? మేము వచ్చేసరికి కోకోపిట్టే ప్రధానంగా వాడతాము. కోకోపిట్తో పాటు ట్రైకోడర్మా, సుడోమోనస్ అనే కొన్ని శిలీంధ్రాలు కూడా వాడతాం. శిలీంధ్రాలు కూడా వాడతాం. మీరు మధ్య మధ్యలో డౌట్లు కూడా అడగొచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా వాటి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ కోకోపిట్ అనేది కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. మీరు మమ్మల్ని అడిగినా కూడా మేము కూడా మీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాం. అవును అవును, అన్నీ కూడాను కోకోపిట్లు వచ్చేసరికి మాకంటూ ఒక దీనికి సంబంధించిన ఫ్యాక్టరీ ఉంది. కోకోపిట్ ఫ్యాక్టరీ ఉంది ఏలూరులో, బిఎన్ రెడ్ ప్లాంట్ నర్సరీ నుంచి. అక్కడ అన్ని కూడాను డిఏపి, ట్రైకోడర్మా, సుడోమోనాస్ వాటికంటూ కొంత వర్క్ జరుగుతుంది. ఆ రా మెటీరియల్ అనేది కొంచెం స్ట్రెంత్తో ఉండే విధంగా మేము రెడీ చేస్తాం. రెడీ చేసినటువంటి మెటీరియల్ని ఈ పోర్ట్రేలో యూజ్ చేస్తాం అనమాట. మీరు డైరెక్ట్ యూజ్ చేస్తుందంటే అంత ఎఫెక్టివ్గా ఉండదు, అదొకటి విషయం. సెకండ్ చెప్పండి. మీరు చేసుకోవాలనుకుంటే న్యాచురల్గా మీకు మార్కెట్లో 999 అని దొరుకుతుంది. మీకు మార్కెట్లో చాలా సింపుల్గా 999 అని దొరుకుతుంది. కోకోపిట్ అవైలబుల్ గా ఉంటుంది మీ ఉన్న ప్రాంతాల్లో. అక్కడ 999 మా షాప్ లో దొరుకుతూ ఉంటుంది. ఆ 999 ప్లస్ ట్రైకోడర్మా, సుడోమోనస్ అని కూడా దొరుకుతుంది మార్కెట్ లో. దాన్ని ఉపయోగించి వాటన్నిటి మిక్సింగ్ చేసుకొని ఈ ట్రేలు నింపుకొని వాటిలో మీరు ఏదైతే గింజలు వేయాలనుకుంటున్నారో అది కాకర కావచ్చు, టమాటా కావచ్చు, ఏ గింజలైనా సరే వేసి మీరు మొలకలు అనేవి డెవలప్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వీటిని మేమేం చేస్తాం, వీటికి కొంత హీట్ జనరేట్ చేస్తాం. హీట్ జనరేట్ చేయడానికి ఏం చేస్తామంటే 1 by 1 3 ట్రేలు ఉన్నాయి అనుకోండి, ఈ ట్రే పైన మరొక ట్రే పెట్టేసి దీన్ని క్లోజ్ చేస్తాం. పై టాప్ ఇలా క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి జస్ట్ 2 or 3 days 4 days మేము వాళ్ళ స్టాక్గా పెడతాం. పెట్టిన తర్వాత అది మొలక అనేది అర్థం అవ్వడానికి మనం ఏం చాలా చెక్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ ఇట్లా ట్రైన్ వెనక్కి చూస్తే ఈ వేర్ అనేది ఇలా బయటకు పొడుచుకొని వస్తుంది. అలా మీకు వచ్చినప్పుడు ఏంటంటే సీడ్ మొలక స్టార్ట్ అయింది అనేది గుర్తించి మళ్ళీ మీరు ఓపెన్గా దీన్ని పరిచేయాలి. స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాం. పెట్టిన దాన్ని ఇక్కడ వేరు అనేది బయటకు వస్తున్నప్పుడు గమనించి దాన్ని మనం పరిచేయాలి. ఓకేనా? అలా చేయకపోతే ఏమవుతుందంటే మీరు అంతే ఉంచేస్తే ఆ మొలకలు అనేవి మెలికలు తిరిగిపోతాయి. మొలకలు మెలుగు తిరిగిపోయి మొక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. అదొక్కటి మీరు పోర్ట్రే విషయంలో గమనించాల్సినటువంటి విషయం. ఇలా ఈ రీతిగా మీకున్నటువంటి మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో కాకర కావచ్చు, కూరగాయలకు సంబంధించిన ఏదైనా సరే ఈ పోర్ట్రేను ఉపయోగించి అన్ని కూడా మీ మిద్దె తోటల మీద మీరు పెంచుకోవచ్చు. పెట్టే ప్రతి విత్తనం కూడా చక్కగా మొలకలు అనేవి వస్తాయి. ఇది ఒక విధానం. సెకండ్ వన్ వచ్చేసరికి గ్రాఫ్టింగ్ విధానం. గ్రాఫ్టింగ్ విధానం వచ్చేసరికి మా అవకాడమ్మ పోటీ డార్క్ షేడ్ లో పెట్టాలండి, లైట్ లో పెట్టాలా? ఏది మేడం? నీడలో పెట్టేస్తాండి షేడ్. మీరేం చేస్తారంటే దీనికి వచ్చేసరికి పెట్టిన తర్వాత ఏదైనా ఒక బ్లాక్ షీట్ క్లాత్ కానీ అటువంటిది పైన ఫోల్డ్ చేయండి. కొంచెం హీట్ జనరేట్ చేయండి. అప్పుడు మొలక బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఓకే. వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, చూద్దాం. ఈ పోర్ట్రే సంబంధించి మొలకలు జర్మినేషన్ విషయంలో ఇలా మీరు చేసుకోవచ్చు. ఇక కాకరు కూరగాయ సంబంధించిన వచ్చేసరికి మీకు 4వ రోజే మొలక స్టార్ట్ అవుతుంది. మీరు అంటే జస్ట్ నాటిన 3వ రోజు ఒకసారి చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో చెప్పాను. బ్యాక్ సైడ్ ఇలా వెనక్కి తిప్పి చూస్తే వేరు అనేది పొడిసి బయటకు వస్తుంది. ఈ ట్రేలో నుంచి బయటకు వస్తుంది. అంటే అప్పుడు మొలక స్టార్ట్ అయిందని అర్థం. ఇక్కడ పైకి మీకు ఏం కనిపించదు, బ్యాక్ సైడ్ మాత్రమే కనిపిస్తుంది ఏరు స్టార్ట్ అయినప్పుడు. అప్పుడు మీరు వాటిని బయట తీసి ఓపెన్గా అట్లా పరిచేయాలి, పెట్టేసేయాలి. తర్వాత 2 లేదా 4 ఆకులు వచ్చినప్పుడు తీసి మీరు కుండీలో పెట్టేసుకోవచ్చు. అలా మీరు పోర్ట్రే సహాయంతో విత్తన
ఉత్పత్తి అనేది మనం చేసుకోవచ్చు. సీడ్ జర్మినేషన్ అనేది మనం ఎక్కువ రోజులు చేసుకోవచ్చు. ఆగక్కరం లేదు, ఒక 4-5 days సాల్వ్ అంటే ఒక వారంలో మీరు రెడీ అయిపోతుందండి మొక్క కూడా. కరెక్ట్ 10 రోజుల్లో 2 ఆకులు లేదా 4 ఆకులు వచ్చేస్తుంది. కాకర కానీ కూరగాయ సంబంధించిన విత్తనాలన్నీ కూడా. టమాటాకి అయితే మాత్రం కొంచెం ఒక 20 days దాకా వెయిట్ చేయాలి. మిర్చి అయితేనేమో 40 days దాకా వెయిట్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ కాకర కానీ బీరాయి సొర ఇవన్నీ కూడా ఏంటంటే 1 రోజులు అంటే మరీ టెండర్డ్ గా ఉంటాయి, అంటే బాగా మెత్తగా ఉంటాయి, అంటే ప్లాంట్ చేయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం రోజులు ఇంకొక 10 రోజులు 15 రోజులు అయినా అంటే ఎక్కువ రోజులు తీసుకుంటే ఏమవుతుందంటే తీగ అనేది బయటకు వచ్చేస్తుంది. తీగ జాతి ఇప్పుడు కాకర ఉంది అనుకోండి, తీగ బయటకు వచ్చేసేసి మొత్తం అంటే ఇక్కడ 98 బెజ్జాస్ ఏముంటాయి, హోల్స్ ఉంటాయి, అవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి, మూసుకుపోతాయి, తీయడానికి ఇబ్బంది అయిపోతుంది. అందుకే 4 ఆకులు అలా రాగానే తీసేసి మీరు పెట్టేసుకోవచ్చు, ఇబ్బంది ఏముంటుంది. మొక్కలు మన రైతులకు అలానే ఇస్తున్నాం. వాళ్ళు దాదాపు చాలా ఎకరాలు వాళ్ళు చేస్తున్నారు ఈ రీతిగా. ఈ 40 days లోపు ఏమన్నా ఎరువులు ఇవ్వాలా మొక్కలకి హెల్దీగా చిన్నప్పటి నుంచి గ్రో అవడానికి? కంపల్సరీ. నేను అది కూడా నెక్స్ట్ సబ్జెక్టులు చెప్తాను. మీరు ఎటువంటి ఎస్ వాటి సబ్జెక్ట్ కూడా నేను చెప్తాను. జస్ట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మా నర్సరీలో మొక్కలను ఏ రీతిగా డెవలప్ చేస్తాను అనే సబ్జెక్ట్ మీద చెప్తున్నాను. అప్పట్లో సంబంధించి వచ్చినప్పుడు నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రాఫ్టింగ్ విధానం. దానిలో మళ్ళీ వాటర్ రోజు జల్లాలా? ఎస్ కంపల్సరీ మేడం. మీరు ఈ ట్రేలు 1 by 1 స్టప్గా పెట్టినప్పుడు మీరు డైలీ 1 time ఈ ట్రే అనేది డ్రై అయిపోకుండా వాటర్ ఇస్తూ ఉండాలి. డ్రై అయిపోతే మళ్ళీ జర్మినేషన్ రాదు. డ్రై అయిపోకుండా వాటర్ ఇస్తూ ఉండాలి. మళ్ళీ క్లోజ్ చేసినటువంటి ఆ షీట్ ఏదో ఉందో దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తారు, తీసిన దాన్ని అలా చేయాలి. హీట్ జనరేట్ చేయాలి. అలా చేస్తే ఏంటంటే మీరు ఓపెన్ ల్యాండ్లో నాటుకునే విత్తనం కన్నా వీటిలో జర్మినేషన్ చాలా చక్కగా వస్తుంది. 100% వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి గ్రాఫ్టింగ్ విధానం. మన నర్సరీలో ఎలా మనం ఏ రీతిగా గ్రాఫ్టింగ్ విధానం అవలంబిస్తామంటే ఆరోగ్యవంతమైనటువంటి ఒక చెట్టును మనం ఎంచుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర అవకాడో అనే ప్లాంట్ ఉంది. మొదటిగా ఒక సీడ్ ద్వారా మొక్కను మేము డెవలప్ చేస్తాం. డెవలప్ చేసిన తర్వాత మనం ఏదైతే స్పెషల్గా అనుకుంటున్నామో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది వచ్చేసరికి బలూన్ వెరైటీ, కింద సీడ్ వచ్చేసరికి నాటు వెరైటీ. సీడ్ నుంచి ఒక మొక్కను మేము డెవలప్ చేసాం. డెవలప్ చేసిన తర్వాత మాకు బలూన్ వెరైటీ అనేది కావాల్సి వచ్చింది. అప్పుడు బలూన్ చెట్టు నుంచి ఒక స్టెమ్, హెల్దీగా ఉన్నటువంటి ఒక స్టెమ్ని తీసుకున్నాం. స్టెమ్ని తీసుకొని ఇలా వి షేప్లో గ్రాఫ్ చేసాం. గ్రాఫ్ చేసి దీన్ని అంటుకట్టాం. ఇలా ఈ రీతిగా మనం అనేక మొక్కలు మనం గ్రాఫ్ చేసుకోవచ్చు. మీరు కూడాను మీ స్వతహాగా ఇప్పుడు మీ ఈ పెరట్ తోటలో కావచ్చు, మీ సర్కిల్లో ఫామ్ హౌస్లో కావచ్చు, చాలా చెట్లు ఉంటాయి, ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉంటాయి. వాటి నుంచి మనం ఇంకా ఎన్నో డెవలప్ చేయాలనుకుంటూ ఉంటాం. మీరు హెల్దీగా ఉన్నటువంటి కొన్ని స్టెమ్స్ తీసుకుని ఆ చెట్టు నుంచి మీరు కూడాను స్వతహాగా గ్రాఫ్ చేయొచ్చు. అది ఏ రీతిగా చేయొచ్చు అనేది నేను ఎగ్జాంపుల్ ఒక డెమో చూపిస్తాను. ఒక చెట్టు తీసుకురండము, జామ. ఇప్పుడు ఇది స్టాక్ సీడ్ తోటి వచ్చిందా? ఏదండి స్టాక్ కింద స్టాక్ అంటారు కదా, అది సీడ్ తోటి వచ్చిందా? రూట్ స్టాక్ వచ్చేసరికి సీడ్ నుంచి వచ్చింది. అది ఈ లీవ్స్ ఎందుకు కట్ చేస్తున్నానంటే తల బరువు అయిపోతుంది, దాని పర్పస్ నేను కట్ చేస్తున్నాను. ఇలా షేప్ సైడ్లు 2 వైపులు ఇలా షేప్ చేసేసుకొని మనం ఏదైతే చెట్టుని ఎంచుకున్నామో దాన్ని మనం గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. మనం నచ్చిన విధంగా బీ షేప్ గ్రాఫ్ట్ అని చేసుకోవచ్చు, బడ్డింగ్ వేలోనే చేసుకోవచ్చు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేసేయచ్చు. మీరు ఇక్కడ ఏ వెరైటీస్ చేస్తారు, ఏ గ్రాఫ్టింగ్స్ చేస్తుంటారు జనరల్గా? అవకాడో, జామ, అలానే
దానిమ్మ, బత్తాయి, నేరేడు అన్నీ ఆల్మోస్ట్ చేస్తాం. ఏ గ్రాఫ్టింగ్ చేస్తారు? వి షేప్ ఎక్కువ V shape ఏనా? వి షేప్ అనేది ఎక్కువ చేస్తాం. బడ్డింగ్ కంటే ఈ షేప్ అంటే వి షేప్ ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది. బడ్డింగ్ రోజెస్ చేస్తారు మేడం బాగా. ఇంకా మీరు అలా పెట్టేటువంటి ఇంకేం రాసే పని లేదండి. చెప్తాను, అది కూడా నేను స్పెషల్ ఉంది. మీరు డ్రాప్ చేసేటప్పుడు ఏం లేదు, గాలి అనేది చొరపడకుండా ఉండే విధంగా టైట్ చేయండి బాగా, అంతే. మీరేమైనా కొన్ని దాదాపు ఒక 10 పేలు చేస్తే 11 సక్సెస్ అవుతుంది. జస్ట్ నేను నార్మల్ చేశాను. వీటికి వచ్చేసరికి టేబు సపరేట్గా ఉంటుంది. రూటింగ్ హార్మోన్స్ పౌడర్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. రూటింగ్ హార్మోన్స్ పౌడర్ అనేది మార్కెట్లో దొరుకుతుంది. లేదు ఆర్గానిక్గా చెప్పాలంటే అలోవెరా జెల్ మనకి అవైలబుల్గా ఉంటుంది. లేదా హనీ, మీరు చేయాలనుకుంటే అలోవెరా జెల్ లేదా హనీ, ఈ రెండింటిని యూజ్ చేసి కూడా మీరు గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. దాల్చిన చెక్క కూడా ఉంది. దాల్చిన చెక్క చేయొచ్చు. అంటే ఈ రెండు కొద్ది సక్సెస్ అయినాయి. చేయగా అలోవెరా జెల్ అను 2 హనీ అనేది న్యాచురల్ గా, ఏమీ లేకపోతే ఉమిగొట్టోడు చేస్తారు. ఈ రెండు ద్వారా కూడాను మనం గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఈ రీతిగా మనం చేయొచ్చు. సెకండ్ వన్ వచ్చేసరికి క్లోనింగ్ విధానం. క్లోనింగ్ విధానం వచ్చేసరికి ఇది తీసుకున్నాను. సేమ్ ఇది కూడా ప్రోట్రీన్ ఉపయోగించి కోకోపిట్ సహాయంతో ఆ మొక్కలు మనం డెవలప్ చేయడం జరిగింది. జామ ఇవి తీసాను. ఇది క్లోనింగ్ వచ్చేసరికి ఏంటంటే హెల్దీగా ఉన్నటువంటి ప్లాంట్ ఎంచుకొని వాటిలో చివరి భాగాలు, అంటే అటు మరీ లేత కాదు మరీ ముదురు కాదు, కొన్ని చివరి భాగాలను ఎంచుకొని కట్ చేసుకుంటాం. ఒక జాన ఉండే విధంగా కట్ చేసుకొని, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రూటింగ్ హార్మోన్ పౌడర్ కానీ లేదా అలోవెరా జెల్ కానీ హెలీ కానీ ఉపయోగించేసి ఇలా కోకోపిట్ని ఉపయోగించిన పోట్రీలో ఇలా గుచ్చేయడమే. ఇలా గుచ్చేసేసి వీటికంటూ హీట్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఆ హీట్ ఛాంబర్ లో కొంత తేమ % హెవీగా ఉండే ప్లేస్ లో ఉంచేస్తే ఇది దాదాపు 15వ రోజు నుంచి చిగురు పడవడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఒకటి క్లోనింగ్ విధానం. ఇప్పుడు లేటెస్ట్ జామ్లో ఎక్కువగా దీన్ని అవలంబిస్తూ ఉన్నారు. గ్రాఫ్టింగ్ అనేది ఎక్కువ టైం పడుతుంది, కొన్ని గ్రాఫ్టింగ్ ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఈ క్లోనింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రజెంట్ రైతులు అందరూ దీన్ని అవలంబిస్తూ ఉన్నారు ఎక్కువగా. ఎస్, కంపల్సరీ చేసిన తర్వాత వెంటనే కాపర్ అనే దాన్ని స్ప్రే చేయాలి. ఫంగిసైడ్ సంబంధించిన ఎటువంటి పెస్టిసైడ్ మీకు అవైలబుల్ గా చేయొచ్చు. ఇది కామన్, ఇక అది కంపల్సరీ చేయొచ్చు. ఈ వచ్చేటప్పుడు అది పైన బెడ్ తీయాలి, దాంట్లో గుచ్చే పాటలో అవసరం లేదు సార్, కట్ చేసి పెట్టేయచ్చు, డైరెక్ట్ చేయొచ్చు. దీనికి మన సీడ్కి దీనికి తేడా ఏంటంటే సీడులు వచ్చేసరికి తల్లి వేరు ఉంటుంది, దీనికి వచ్చేసరికి పీచు వేరే ఒక్కటే ఉంటుంది. క్లోనింగ్కి సీడింగ్కి డిఫరెంట్. అది సీడింగ్ విషయంలో తల్లి వేరు ఉంటుంది, పొంగటి వేరు తల్లి వేరు అంటాం కదా, దీనికి వచ్చేసరికి పీచు వేరు ఉంటుంది. అందుకని ఏంటంటే ఇవి ఎక్కువగా చాలా సక్సెస్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కువ మంది ఒకేసారిగా వందల్లో వేలల్లో రైతులకి మనం అందించాలన్న కూడా క్లోనింగ్ విధానం అనేది ప్రస్తుతం చాలా ట్రెండింగ్ నడుస్తున్నటువంటి విధానం. ఈ రీతిగా కూడా మీ మిద్దె తోటలో సంబంధించి కొన్ని పూల సంబంధించినవి ఉంటాయి, అవి కూడా అవి క్లోనింగ్ విధానానికి సరిపడతాయి అనుకుంటే మీరు ఇట్లా ప్రోటీన్ ఒకదాన్ని ఉపయోగించి కోకోపిట్ సహాయంతో వాటి ద్వారా మీరు చాలా డెవలప్ చేయొచ్చు. మీకున్నటువంటి మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీ సర్కిల్ వాళ్ళు ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా మీరు మీ దగ్గర ఉన్న స్పెషల్ ఎగ్జాటిక్ ప్లాంట్స్ అనేవి అందరికి కూడా మీరు అందివ్వగలుగుతారు. ఈ విధానం చేయొచ్చు, కంపల్సరీ చేయొచ్చు. ఇప్పుడు మందారం ఉంది, అది కూడాను క్లోనింగ్ టైపే. మన దగ్గర ఉన్నటువంటి కొన్ని పెరట్లకు సంబంధించినటువంటి మిద్దె తోటలకు సంబంధించిన కొన్ని క్లోనింగ్ మొక్కలు ఉంటాయండి. ఇలా విధానంలో మీరు చేయగలిగితే చాలా మొక్కలు మీరు డెవలప్ చేయగలుగుతారు, మీరు చాలా మందికి ఇవ్వగలుగుతారు మీ దగ్గర ఉన్నటువంటి ఎగ్జాటిక్ ప్లాంట్స్. ఈ క్లోనింగ్ విధానం చాలా బాగుంటుంది. దీనికి కూడాను రూటింగ్ హార్మోన్ పౌడర్ కానీ లేదా అలోవెరా జెల్ కానీ దాన్ని ఉపయోగించి మీరు ఇందులో గుచ్చేస్తే మినిమం 15 రోజులకి చిగురు పడవడం స్టార్ట్ అవుతుంది. చెప్పండి మేడం. గ్రాఫ్టెడ్ వెరైటీస్ కొన్ని ఫ్రూట్స్ మనకు జనరల్ ఫ్రూట్స్ తో వచ్చేవి మన నేచర్ కి వస్తాయి. ఎస్, దాని కుండీలో 1-2 వస్తాయి.
నేలలో వేస్తే చాలా కాపు రావట్లేదు. నర్సరీ ఏం ప్లాంట్ మేడం అది? ఏదైనా నేరేడు చెప్పండి. నేరేడు కూడా రావట్లేదు. మేము రకరకాల చెట్లు తెచ్చాము. మీరు ఎగ్జాంపుల్ ఒక చెట్టు చెప్పండి. ఈ మధ్య కాలం మీరు ఫేస్ చేసి 3 years అయింది. స్ట్రాబెరీ జామ్ వేశారు. ఈ టైపుకి ఓకే కటింగ్ చేస్తున్నాం. ఓకే. దానికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాం. ఓకే. కానీ కాపు అనేది రావట్లేదు. చెట్టు హెల్దీగానే ఉంది. బాగా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years అయింది. అయితే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది సీడ్ ప్లాంట్ గ్రాఫ్టింగ్ ప్లాంట్ అనేది చెక్ చేసుకోవాలి. సీడ్ ప్లాంట్ అయితేనేమో ఇంకా ఎక్కువ టైం పడుతుంది. గ్రాఫ్టింగ్ అయితే మినిమం 3 years ఎండింగ్ తర్వాతనే మీకు స్టార్ట్ అవుతుంది. మామూలుగా పించెస్ కట్ చేస్తే వస్తాయి. కట్ చేసి దాని సీజన్ లో దానికి సంబంధించిన ఎరువులు వేసినా వస్తాయి అని చెప్పి దాన్ని అలా కూడా చేసాం. ఓకే. అయినా రావట్లేదు. కొన్ని రావట్లేదు. కొన్ని వస్తాయి. మన జామ ఇలాంటివి వస్తాయి. వెరైటీస్ ఉంటాయి కదా. ఎగ్జాటిక్ ప్లాంట్స్ అని. ఆవకాడో ఏమవుతుందంటే బ్లాక్ వస్తుంది. మనం ఎన్నిసార్లు తెచ్చినా స్టెమ్ లో ఎక్కడో ఒకటి బ్లాక్ వస్తుంది. ఆ ఓకే. బ్లాక్ నివారణ ఎలా చేయాలి? బ్లాక్ అంటే గ్రాఫ్ట్ చేసిన దగ్గర బ్లాక్ అవుతుందా? ఆకు కానీ లేదా చెట్టు మొత్తం ఉన్నప్పుడు కింద నుంచి కానీ Yes. ఏదో ఒక పార్ట్ లో బ్లాక్ గా వచ్చేస్తుంది. ఎస్ మేడం. దీన్ని ఏమంటారంటే రూట్ స్టాక్ అంటారు. అంటే మన పైకి కనపడే భాగాన్ని సియోన్ అంటారు. ఈ రూట్ సిస్టమ్ మొత్తాన్ని కూడా రూట్ స్టాక్ అంటారు. ఇది వచ్చేసరికి బ్లాక్ రావడానికి ఫంగస్ ప్రాబ్లం ఉంటుంది మేడం. దానికి నేను చెప్తాను, అది కూడా ఉంది. దానికి ఏమేం చేయాలి? మొక్కలు వేరు వ్యవస్థ పుల్లిపోతున్నప్పుడు, మీరు అన్నట్టు బ్లాక్ అయిపోతున్నప్పుడు ఎందుకు బ్లాక్ అయిపోతుంది, మొక్కలు హెల్దీగా ఉన్న ప్లాంట్ కూడా ఒకసారి బ్లాక్ అయిపోయి ఎందుకు చనిపోతుంది అనేది కూడా నేను చెప్తాను. దాని మెడిసిన్ కూడా నేను చెప్తాను. సేమ్ ప్రాబ్లమ్ గులాబీ ప్లాంట్స్ కూడా ఉంటాయి కంపల్సరీ. ఇది ప్రతి దాంట్లో ఉంటుంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం మెన్యూర్స్ వాడాలి, మనం ఏం స్ప్రే చేయాలని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్ లేయరింగ్ విధానం. ఫస్ట్ వన్ వచ్చేసరికి సీడ్ జర్మినేషన్ నేర్చుకున్నాం. ఎస్, మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది క్లోనింగ్ కి సెట్ అవుతుందా లేదా అని తెలుసుకోవాలి. అన్ని మొక్కలు సెట్ అవ్వవు. ఎస్, ఇప్పుడు మామిడి ఉంది, మామిడి క్లోనింగ్ లేదండి. ఇప్పుడు అన్ని గ్రాఫ్టింగ్లే నడుస్తుంది. క్లోనింగ్ రావాలి. అలానే కొన్ని మొక్కలు వస్తాయి, అవి సెలెక్ట్ చేసుకొని మనం క్లోనింగ్ విధానాలు చేసుకుంటే ఎక్కువ డెవలప్ చేయగలుగుతాం. ఎస్. అవును, కొన్ని మొక్కలే వస్తాయి. అవి ఏం వస్తాయి అని సెలెక్ట్ చేసుకొని ఎవరో ఒక ట్రైల్ చేసి సక్సెస్ అయితే రన్ చేయొచ్చు దాన్ని. ఓకే, విధానంలో ఒక టిప్ చెప్తాను. చెప్పండి. స్టెమ్ ఫ్లాట్ గా కట్ చేస్తే రూటింగ్ పోర్షన్ ఎక్కువగా ఉంటుంది కదా. చేయొచ్చు, అలా అని చేయొచ్చు, ఇబ్బంది లేదు. చేయొచ్చు, లేదు నార్మల్ గా కట్ చేసే పెట్టచ్చు, ఇబ్బంది లేదు. అంటే దీనికల్లా ఒక హీట్ మెయింటెనెన్స్, హీట్ జర్మినేషన్ విషయంలో మెయింటెనెన్స్ కానీ ఆ తేమ పర్సంటేజ్ విషయంలో ఆ మెయింటెనెన్స్ మనం చూడగలిగితే ఈ క్లోనింగ్ విధానం అనేది సక్సెస్ అవుతుంది. ఆ రెండు ఒక్కటే చెక్ చేసుకోవాలి చాలు. మనం ఎలా చేయొచ్చు, మీరు చెప్పినట్టు క్రాస్ కట్ చేసి పెట్టినా వస్తుంది, ఇబ్బంది లేదు. పీచ్ వేరే కాబట్టి 100% వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎయిర్ లేయరింగ్ విధానం. దీన్ని గాలిలో అంటుకట్టుట లేదా చెట్టుకి అంటుకట్టుట అంటున్నాం మనం ప్రస్తుతం. దీన్ని కూడాను ఒక ఆరోగ్యమైనటువంటి చెట్టును మనం ఎంచుకొని వాటిలో మంచి హెల్దీగా ఉన్నటువంటి కొమ్మల్లో ఒక భాగాన్ని మనం ఎంచుకొని, అమ్మా ఎక్కడున్నారు మీరు? ఒకరి రండి. సేమ్ క్లోనింగ్ కూడాను గ్రాఫ్టింగ్ టైపే కాబట్టి మీకు ఇది కూడా ఎర్లీగానే వస్తుందండి. జామ్ వచ్చేసరికి మీకు 6 months నుంచి ఫ్రూటింగ్ స్టార్ట్ అవుతుంది. 1 year పర్ఫెక్ట్ ఫ్రూటింగ్ తీసుకుంటారు. ఏది ఇప్పుడు ఎగ్జాంపుల్ జామ, ఇది ఎగ్జాటిక్ ప్లాంట్ అనుకుందాం. దీని నుంచి మనం చాలా ఇంకా ప్లాంట్స్ డెవలప్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఎయిర్ లేయరింగ్ విధానంలో కూడాను మనం మొక్కలు డెవలప్ చేయొచ్చు. అది ఎలా అంటే మంచి హెల్దీగా ఉన్నటువంటి ప్లాంట్ మనం ఎంచుకోవాలి. చెట్లు ఉన్నటువంటి కొమ్మల భాగాల్లో మంచి హెల్దీగా ఉన్నటువంటి ఒక భాగాన్ని ఎంచుకోవాలి. ఎగ్జాంపుల్ దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ ఎయిర్ లేయరింగ్ విధానం వచ్చేసరికి దీనిపై ఉన్నటువంటి బెరడును మాత్రమే తొలగించాలి. బెరడు మాత్రమే తొలగించేసి
కోకో పిట్టు లేదా వర్మి కంపోస్ట్. కోకో పిట్ అయితే బాగుంటుంది. ఆ కోకో పిట్టు ఒక ముద్దగా తీసుకొని నేను చూపించడానికి మా ఎక్కడున్నారు కోకో పిట్ తెచ్చారు. ఇప్పుడు మీకు ఐడియా ఉంటూ చూస్తూ ఉంటారు. ఇలా కోకో పిట్ని ఒక లేయర్ గా ఒక భాగం తీసిన తర్వాత ఆ ప్లేస్ లో కోకో పిట్ని ఇలా పెట్టేసేసి ఒక ఈ పాలిథిన్ కవర్ లాంటిది చుట్టేసేస్తే ఇది మినిమం మీకు ఒక నెల లేదా నెల 15 రోజుల లోపు వేరు పూయడాన్ని మనం చూస్తూ ఉంటాం. అయితే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ తేమ ఆరిపోకుండా చూడండి. ఒకవేళ తేమ ఆరిపోతూ ఉంటే కొంచెం వాటరింగ్ అనేది ఇస్తూ ఉండండి. అది రూట్ డెవలప్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. ఆ షీట్, ఆ వైట్ మన పాలిథిన్ లాంటి షీట్ మనం కట్టినప్పుడు ఆ తెల్లగా అది ఉంటుంది కాబట్టి ఈ కోకో పెట్టే కాబట్టి వేరు వ్యవస్థ అనేది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా అది కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ రీతిగా రూట్ వ్యవస్థ బాగా సెట్ అయినప్పుడు మనకు అర్థమవుతుంది. తర్వాత మనం ఇక దాన్ని అక్కడ వరకు కట్ చేసి ఆ భాగాన్ని తిరిగి మళ్ళీ మనం ప్రధాన పొలంలో కావచ్చు, లేదనుకుంటే ఇటువంటి ప్యాకింగ్ కవర్లో పెట్టేసి కొంచెం డెవలప్ చేసిన తర్వాత మొక్క ఎదిగిన తర్వాత లేదా ఒక 1 month తర్వాత తిరిగి మళ్ళీ మనం మెయిన్గా ఎక్కడైనా అనుకుంటున్నామో అక్కడ నాటుకోవచ్చు. ఆ రీతిగా ఎయిర్ లేయరింగ్ విధానం ద్వారా కూడాను కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ నుంచి మొక్కలు మనం డెవలప్ చేసుకోవచ్చు. దీనికి కూడాను రూటింగ్ హార్మోన్స్ పౌడర్ కానీ, అలోవెరా జెల్ కానీ, హనీ కానీ ఆ భాగంలో రాసేసి మొక్కను మనం డెవలప్ చేస్తూ ఉండవచ్చు. ఈ రీతిగా 4 విధానాల ద్వారా మన నర్సరీలో మొక్కలు మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఈ విధానాలను మీరు కూడాను మీ తోటలో కానీ, పెరట్ తోటలో కావచ్చు, మిద్దె తోటలో కావచ్చు, మీరు కూడా చేయొచ్చు. ఈ విధానాలు మీరు ఫాలో అయితే ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నటువంటి ప్లాంట్స్లో చాలా వాటి నుంచి మరికొన్ని ప్లాంట్స్ మనం డెవలప్ చేయడానికి ఆస్కారం ఉంది. 2 ఒకసారి ఇస్తే సరిపోయి వాళ్ళు పడేస్తున్నారు పాపం. 2 చేయాలంటే కష్టం కదా. ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్తే మీరందరూ అడుగుతున్నట్లుగానే ఈ మొక్కలకు సంబంధించినట్టు మెన్యూర్స్ కావచ్చు, మొక్కలకు వచ్చే సమస్యలు, వాటికి ఇవ్వాల్సినటువంటి పెస్టిసైడ్స్ కావచ్చు, కెమికల్ ఫర్టిలైజర్స్ కావచ్చు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ కావచ్చు, వీటిని మనం ఉపయోగించాలి. ఏవైతే మొక్కకి మనకు అందుబాటులో ఉంటే మనం ఏదైతే చాలా తేలిగ్గా ఇవ్వగలుగుతాం, మంచి ఆహారం, కల్తీ లేని ఫుడ్ కానీ మనం ఎలా తీసుకోగలుగుతాం అనే దాని గురించి ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సబ్జెక్ట్లోకి వెళ్తే ప్రతి మొక్కలో 2 రకాలైనటువంటి వేరు వ్యవస్థలు ఉంటాయి. అది ఏ మొక్క అయినా సరే ప్రతి మొక్కలో 2 రకాలైనటువంటి వేరు వ్యవస్థలు ఉంటాయి. ఒకటి హోల్డింగ్ రూట్స్, 2 ఫీడర్ రూట్స్. ప్రతి మొక్కలో 2 రకాల వేరు వ్యవస్థలు ఉంటాయి. ఒకటి హోల్డింగ్ రూట్స్, 2 ఫీడర్ రూట్స్. అది ఏ మొక్క అయినా సరే. రెండోది కూరగాయలకు సంబంధించిన జాతులు కావచ్చు, లేదంటే ఇక మిగిలిన అంటే అన్ని పండ్ల మొక్కలకు సంబంధించి కూడా ఈ కంపల్సరీ ఈ రూట్ వ్యవస్థ అనేది ఉంటుంది కామన్ గా ఏ మొక్కకైనా సరే. హోల్డింగ్ రూట్స్, ఫీడర్ రూట్స్. హోల్డింగ్ రూట్స్ వచ్చేసరికి మొక్క నిలదొక్కుని పడకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మొక్క అనేది పడిపోకుండా ఉండటానికి, ఇవి ఉపయోగపడతాయి. సెకండ్ వన్ వచ్చేసరికి ఫీడర్ రూట్స్ వచ్చేసరికి మొక్కకు కావాల్సినటువంటి నీరు, పోషకాలను ఈ ఫీడర్ రూట్స్ అనేవి గ్రహించి పెడతాయి. ఈ విధానం అనేది ప్రతి మొక్కలోనూ ఉంటుంది. హోల్డింగ్ రూట్స్ అనేవి ఉంటాయి, ఫీడర్ రూట్స్ అనేవి ఉంటాయి. ఈ 2 రూట్స్ అనేవి మొక్క ఎదుగుదలలో మొక్క పడిపోకుండా ఉండటానికి ఇవి దోహదపడతా ఉంటాయి. మొక్కకు వచ్చేసరికి దాదాపు 23 రకాలటువంటి పోషకాలు అవసరం అవుతాయి. ప్రతి మొక్కకు కూడాను సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే 23 రకాలటువంటి పోషకాలు అవసరం అవుతాయి. ఒకటి ప్రైమరీ న్యూట్రియంట్స్, 2 సెకండరీ న్యూట్రియంట్స్, 3 మైక్రో న్యూట్రియంట్స్.
ఓకే, ఒకటి ప్రైమరీ న్యూట్రియన్స్, 2 సెకండరీ న్యూట్రియన్స్, 3 మైక్రో న్యూట్రియన్స్. ప్రైమరీ న్యూట్రియన్స్ వచ్చేసరికి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ప్రైమరీ న్యూట్రియన్స్ లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి ఉంటాయి. ఇవి సహజంగా నీరు, గాలి, వెలుతురు ద్వారా మొక్కకు అందుతూ ఉంటాయి. ఈ ప్రైమరీ న్యూట్రియన్స్ లో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి కంపల్సరీగా మొక్కకు అందాలి. అందుకే మీరు మొక్కలను నాటేటప్పుడు కంపల్సరీగా ఏం చేయాలంటే గ్యాప్ అనే దాన్ని మెయింటైన్ చేయాలి. దగ్గరగా నాటడం ఎప్పుడూ చేయకండి. 23 రకాల పోషకాలలో కామన్ గా మొక్కకు కావాల్సినటువంటి 3 పోషకాలు ఉన్నాయి. అవి న్యాచురల్ గా అందాలి. ఈ 3 కూడా అందించకపోతే మొక్క ఎదుగుదల అనేది ఉండదు. అలానే పూత, కాత అనేది కూడా ఉండదు. అందుకని కంపల్సరీగా గాలి, వెలుతురు, నీరు ఈ 3 అనేది కామన్. అందుకని మొక్కలు నాటేటప్పుడు స్పేస్ అనేది కంపల్సరీగా మీ మిద్దె తోటల్లో కావచ్చు, మీ ఫామ్ హౌస్ లో కావచ్చు, అది కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్ వచ్చేసరికి ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, అలానే పొటాష్. ప్రైమరీ న్యూట్రియన్స్ లో ఏమేమి ఉన్నాయంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఇవన్నీ కూడాను ప్రైమరీ న్యూట్రియన్స్ కిందకు వస్తాయి. ఇవి మొక్కకు తప్పనిసరిగా అందించవలసినటువంటి న్యూట్రియన్స్. అలానే సెకండరీ న్యూట్రియన్స్ వచ్చేసరికి సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం. సెకండరీ న్యూట్రియన్స్ వచ్చేసరికి సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం. ఇవి కూడా మొక్కకి తప్పనిసరిగా అవసరం. థర్డ్ వన్ వచ్చేసరికి మైక్రో న్యూట్రియన్స్. వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ప్రైమరీ, సెకండరీ తప్పనిసరి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మైక్రో న్యూట్రియన్స్ కూడా తప్పనిసరి. ప్రైమరీ న్యూట్రియన్స్, సెకండరీ న్యూట్రియన్స్ ఈ రెండింటిని కలిపి మైక్రో న్యూట్రియన్స్ అంటారు. ఓకేనా? మైక్రో న్యూట్రియన్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి జింక్, బోరాన్, అందరూ వినండి, మాటలు ఆపేయండి, కాపర్, ఎక్సెట్రా. అంటే దాదాపు ఒక మొక్క ఎదుగుదలలో, వాటి పూత, కాత విషయంలో, దిగుబడి విషయంలో తప్పనిసరిగా ఈ 23 రకాల పోషకాలు అనేవి తప్పనిసరి. ఒక మొక్కకు మనకు కావాల్సినటువంటి కాత, పూత, అధిక దిగుబడి మనకు కావాలి అంటే, అధిక ప్రోటీన్ అనేది మొక్కల ఎదుగుదల అనేది ఉండాలి అంటే తప్పనిసరిగా 23 రకాల పోషకాలు అనేవి మనకు అవసరం. ఒక మొక్కలో 2 రకాల వేరు వ్యవస్థ ఉంటే నేర్చుకున్నాం. హోల్డింగ్ రూట్స్, ఫీడర్ రూట్స్. ఈ 2 రకాల వేరు వ్యవస్థలు 2 విధాలుగా ఉపయోగపడతాయి. మొక్క నిలదొక్కుని ఉండటానికి విపరీతమైనటువంటి తుఫాను సమయంలో కావచ్చు, గాలుల సమయంలో కావచ్చు, మొక్క పడిపోకుండా ఉండటానికి ఉపయోగపడతాయి హోల్డింగ్ రూట్స్. మొక్క కావాల్సిన పోషకాలు సంగ్రహించుకోవడానికి ఫీడర్ రూట్స్ ఉపయోగపడతాయి. ఒక మొక్క ఖాతా పూత విషయంలో అధిక దిగుబడి చూడాలి అంటే 23 రకాల పోషకాలు అనేవి మనకి ఒక మొక్కకు మనం అందించాలి. ఈ 23 రకాల పోషకాలు మనం అందించలేనప్పుడు మేడం గారు చెప్పినట్టు కొన్నిసార్లు మొక్కకు కావాల్సినటువంటి ఫ్రూటింగ్ మనం చూడలేం, మొక్కకు కావాల్సిన ఫ్లవరింగ్ ఆ టైమింగ్ లో మనం చూడలేం. కంపల్సరిగా 23 రకాల పోషకాలు మనం అందిస్తూ ఉండాలి. ప్రస్తుత రోజుల్లో వీటన్నిటిని కూడా 2 విధాలుగా విభజించడం జరిగింది. మొక్కలకు అందించే ఎరువులను 2 రకాలుగా మనం చెప్పవచ్చు.
ఒకటి రసాయనిక ఎరువులు, మొక్కలకు 2 రకాలైనటువంటి ఎరువులు మనం ప్రస్తుత రోజులు అందిస్తున్నాం. ఒకటి కెమికల్ ఫర్టిలైజర్స్, 2 ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. కెమికల్ ఫర్టిలైజర్ విషయానికి వచ్చేసరికి నత్రజని, భాస్వరం, పొటాష్ అనేవి రసాయనిక ఎరువుల కిందకు వస్తాయి. ఈ రసాయనిక ఎరువులు అనేవి నేటి దినాల్లో మనం విపరీతంగా వాడుతున్నాం. ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో రైతులు అధిక దిగుబడుల కోసము ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వైపు వెళ్తూ ఉన్నారు. అయితే ఒకందుకు మంచిదే, కానీ రాను రాను భూమి అనేది నిస్సారం అయిపోయి భూమిలో ఉండాల్సిన ఓసి అనేది తగ్గిపోతుంది. భూమిలో ఓసి అనేది తగ్గిపోయినప్పుడు, భూమి నిస్సారమైనప్పుడు రాను రాను ఆరోగ్యవంతమైనటువంటి భూమి అనేది కూడాను చౌడు గుణాన్ని ఏర్పరచుకుంటుంది. చౌడు గుణాన్ని ఏర్పరచుకొని రాను రాను దిగుబడులు తగ్గిపోతాయి రసాయనిక ఎరువులు వాడకం వలన. అంటే ఆ ఒక్కసారికి మాత్రమే రైతుకి దిగుబడిని ఇస్తుంది. అయితే రాను రాను వచ్చేసరికి ఏమవుతుందంటే దిగుబడులు అనేవి అంత ఆశాజనకంగా ఉండవు. దేని ఉపయోగించడం వలన? కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వలన. అయితే సెకండ్ వన్ వచ్చేసరికి సేంద్రియ ఎరువులు అనేవి ప్రస్తుతం మనకి పురాతన రోజుల నుంచి, పాత రోజుల నుంచి మన పెద్దవాళ్ళు మనకు నేర్పిస్తున్నటువంటి వ్యవసాయ విధానం ఇది. అయితే ఈ విధానాన్ని నేటి దినాల్లో తక్కువ మంది మాత్రమే అవలంబిస్తూ ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్ విధానం అనేది చాలా భూమికి కాదు, రైతుకు కూడాను మేలు చేసేదిగా ఉంది. ఈ సేంద్రియ వ్యవసాయం అనేది, సేంద్రియ ఎరువులు అనేవి నేలకే కాదు రైతుకు కూడా మేలు చేసేదిగా ఉంది. అయితే సేంద్రియ ఎరువులని నేటి దినాల్లో చాలా తేలికగా మనం ఉపయోగించవచ్చు. ఉపయోగించుకునే విధానం తేలిక, మనకి తక్కువ ఖర్చులో. రసాయనిక ఎరువులు వచ్చేసరికి ఎంత ఖర్చుతో కూడుకున్నటువంటి వాతావరణం, కానీ సేంద్రియ ఎరువులు మనకు అందుబాటులో ఉంటే చాలా తక్కువ విధానం. మొక్కలకు అలానే నేలకు రెండింటికి కూడా సేంద్రియ ఎరువులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. సేంద్రియ ఎరువుల్లో ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవడానికి ఏమేమి ఉన్నాయి, అవి మనకి ఏ రీతిగా మొక్కలకు ఉపయోగపడతాయి అనే దాన్ని మనకు నేర్చుకుందాం. సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడి తక్కువ ఉంటుందండి. చెప్తాను. అందరికి వచ్చిందండి, ఎవరికైనా రాకపోతే తీసుకోండి. సేంద్రియ ఎరువులు అంటే ఏమో కాదు, పశువుల వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, అలానే మనుషుల వ్యర్థాలు, మొక్కల యొక్క అవశేషాలు, వాటన్నిటిని కలిపే సేంద్రియ ఎరువులు అని చెప్పవచ్చు. సేంద్రియ ఎరువులు అంటే ఏదో కాదు, పశువుల వ్యర్థాలు, జంతువుల వ్యర్థాలు, మానవ వ్యర్థాలు, మొక్కల యొక్క అవశేషాలను తయారు చేసేదే సేంద్రియ ఎరువు. ఎగ్జాంపుల్ పశువుల ఎరువు. ఇది వాడకం వలన భూమి యొక్క సారం అనేది పెరుగుతుంది. భూమి అనేది నిస్సారం అనేది కాదు. అలానే ఈ పశువుల ఎరువు వాడకం వలన భూమిలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు అనేవి వృద్ధి చెందుతాయి. మనందరికీ తెలుసు, భూమిలో అనేక కోట్ల సూక్ష్మ జీవులు అనేవి ఉంటాయి. అవి కొన్ని మంచి చేసే, మొక్కకి మంచి చేసే ఉంటాయి, చెడు చేసే ఉంటాయి. మొక్క ఎదుగుదలలో సూక్ష్మజీవుల పాత్ర అనేది చాలా ఉంటుంది. ఆ సూక్ష్మజీవులు వృద్ధి చెందాలి అంటే వేరు వ్యవస్థకు కావాల్సిన పోషకాలు కావచ్చు, మొక్క ఎదుగుదలలో సూక్ష్మజీవులు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. మనం ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వలన భూమిలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సూక్ష్మజీవులు అనేవి చనిపోవడం జరుగుతుంది.
అదే కానీ మనం పశువుల ఎరువును ఉపయోగించడం ద్వారా, అంటే సేంద్రియ ఎరువుల వాడకం అనేది మనం వినియోగించడం ద్వారా ఈ భూమిలో ఉండేటువంటి మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్యను మనం పెంచిన వారు అవుతాము. మొక్కల ఎదుగుదలలో కావచ్చు, దిగుబడిలో కావచ్చు, వీటి పాత్ర అనేది విశేష వృద్ధిని మనం చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి పశువుల ఎరువు అనేది తప్పనిసరిగా మన వ్యవసాయ రంగంలో కావచ్చు, అలానే మన పండ్ల తోటకు కావచ్చు, కంపల్సరిగా వాడదగినటువంటి మంచి ఫర్టిలైజర్ ఏదైనా ఉందంటే అది పశువుల ఎరువు. సెకండ్ వన్ వచ్చేసరికి వర్మీ కంపోస్ట్. సెకండ్ వన్ వచ్చేసరికి వర్మీ కంపోస్ట్. వానపాముల వ్యర్థాలనే వర్మీ కంపోస్ట్ అంటారు. వర్మీ కంపోస్ట్ వచ్చేసరికి దాదాపు పశువుల ఎరువులో కంటే 5 రెట్ల ఎక్కువ పోషకాలు ఉన్నాయని నిర్ధారించబడింది. పశువుల ఎరువులో కంటే వానపాముల ఎరువులో దాదాపు 5 రెట్ల పోషకాలు విందులో ఉన్నాయని నిర్ధారించబడింది. ఓకేనా? కాబట్టి పశువుల ఎరువుతో పాటు వర్మీ కంపోస్ట్ను కూడా ఉపయోగించి వ్యవసాయ రంగంలో ఉపయోగించడం ద్వారా మనం మన పంటకు కావచ్చు, అలానే మన మిద్దె తోటలకు సంబంధించి మంచి సక్సెస్ మనం చూడగలుగుతాం. థర్డ్ వన్ వచ్చేసరికి వేపపిండి. మొక్కలకు మిద్దె తోటలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అధికమైన ప్రాబ్లం నెమటోడ్స్ వల్ల మనం అధికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. వేరు వ్యవస్థ అనేది ఒక్కసారిగా కుళ్ళిపోవడం, అలానే ఎంత హెల్దీగా ఉన్నప్పటికీ కూడాను అందులో ఆ వేరు దగ్గర ఒక సన్నని పురుగు లాంటివి ఉండడాన్ని మనం చూస్తాం. ఆ ప్రాబ్లం నుంచి మన మొక్కల్ని మనం సంరక్షించుకోవాలంటే తప్పనిసరిగా వేపపిండి అనేది మనం దీన్ని వాడాలి. వేపపిండి వాడకం వలన నెమటోడ్స్ ప్రాబ్లం నుంచి మన మొక్కలను రక్షించుకోగలుగుతాం. అలానే వేపపిండి అనేది ఒక మంచి ఫర్టిలైజర్గాను ఉపయోగపడుతుంది, అలానే ఒక పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. వేపపిండి మనకు 2 విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి పెస్టిసైడ్గా ఉపయోగపడుతుంది, రెండోది ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. వీటిలో కూడాను పోషకాలు ఉంటాయి వేపపిండిలో కూడా. అంటే నెమటోడ్స్ లాంటి ప్రాబ్లాన్ని ఈ పెస్టిసైడ్ అనేది దాన్ని నిర్మూలించింది వేపపిండి. అలానే ఒక మంచి ఫర్టిలైజర్గా కూడా ఉపయోగపడుతుంది. నత్రజని అనేది కూడాను వేపపిండిలో ఉంటుంది. కంపల్సరీగా వేపపిండి అనేది మన మొక్కలకు సేంద్రియ వ్యవసాయంలో ఉపయోగించదగినటువంటి 3వ భాగం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వేపపిండిలో వేప నుంచి తీసేది వేప నూనె. సేంద్రియ వ్యవసాయం చేయాలి, ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళు, అంటే ఆర్గానిక్లోనే పంటలు పండించుకోవాలి, ఈ రసాయనిక కెమికల్ ఫర్టిలైజర్స్ వాడకూడదు అనుకునేవారు ఈ 4 రకాలైనటువంటి ఈ ఎరువులను ఉపయోగించడం ద్వారా మన మొక్కలను సంరక్షించుకోగలుగుతాం. అధిక దిగుబడులు తప్పనిసరిగా మనం తీసుకోగలుగుతాం. వేప నూనె అనేది మంచి పెస్టిసైడ్. దీన్ని మనం మన పూల తోటలకు సంబంధించి కావచ్చు, మన కూరగాయ పంటలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ రంగాల్లో కూడాను వేప నూనె ఉపయోగించుకోవచ్చు. వేప నూనె మనం స్ప్రే చేయడం ద్వారా పంటకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు అనేవి అవి చనిపోవు. అలానే పంటను నాశనం చేసేటువంటి చీడపీడులు అనేవి వేప నూనె అనేది నిర్మూలిస్తుంది. అవి గుడ్లు పెట్టకుండా వేప నూనె నివారిస్తుంది. వేప నూనె స్ప్రే చేయడం ద్వారా ఆ పంటకు హాని చేసేటువంటి కీటకాలు అనేవి ఆ పంటపై కూడా రావు. ఎందుకనంటే వేప నూనెలో ఒక రకమైన చేదు వాసన అనేది అది బయటకు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే వేప నూనె స్ప్రే చేసినప్పుడు ఆ మొక్కలు అనేవి ఎటువంటి చీడపిళ్ళను ఆశించబడు, పంట అనేది చాలా హెల్తీగా ఉంటుంది. అలాగే పంటపై ఉన్నటువంటి గుడ్లు, అప్పటి వరకు పెట్టినటువంటి గుడ్లు వ్యవస్థ లార్వాలు కానీ వాటి అన్నీ కూడాను మురిగిపోవడం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పురుగు జాతి అంతా కూడాను, పంటకు హాని చేసే పురుగు జాతి అంతా కూడా వేప నూనె స్ప్రే చేయడం ద్వారా చనిపోతుంది.
అంటే ఒక పంట మనం వేసే ముందుగా తప్పనిసరిగా రసాయనిక ఎరువులు కాదు, సేంద్రియ విధానంలోనే మన పంటను సంరక్షించుకోవాలి. అంటే మొక్క నాటేటప్పుడు మన మిద్దె తోటలో కావచ్చు, లేదంటే మన ఫామ్ హౌస్లో కావచ్చు, రైతు విధానంలో కావచ్చు, కంపల్సరిగా 1 ఎకరానికి దాదాపు ఒక 5 టన్నుల సుమారుగా పశువుల ఎరువుని 1 ఎకరం పొలం సర్కిల్ వేసి దున్నుకోవడం ద్వారా భూమికి సేంద్రియ కర్బనం అనేది ఇవ్వడం జరుగుతుంది. సేంద్రియ కర్బనం ఏ భూమిలో అయితే అధికంగా ఉంటుందో అక్కడ పంటల దిగుబడి అనేది బాగుంటుంది, ఓసి అనేది డెవలప్ అవుతుంది. అది సెకండ్ వన్ వచ్చేసి వర్మీ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్లో నత్రజని, భాస్వరం, పొటాష్ అనేది కామన్గా ఉంటుంది. దీనిలో స్పెషల్ ఏంటంటే మైక్రో న్యూట్రియన్స్ అనేవి కూడా యాడ్ అయి ఉంటాయి. అందువల్ల వర్మీ కంపోస్ట్ను కూడా మొక్క నాటేటప్పుడు మొక్కతో పాటుగా నాటుకోవడం ద్వారా మొక్క హెల్దీగా ఎదగడానికి ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది. రెండోది వచ్చే వేపపిండి వచ్చేసరికి మొక్క నాటుకునేటప్పుడు వేపపిండి కూడా కలిపి మొక్కతో పాటు నాటుకుంటే మనం చెప్పుకున్నట్టుగానే నెమటోడ్స్ ప్రాబ్లం, ఇప్పుడు కామన్గా ప్రతి మొక్కలో నెమటోడ్స్ ప్రాబ్లం ఉంటుంది. అంటే మొక్క ఎంత హెల్దీ మొక్క తీసుకెళ్ళి నాటినా కూడాను మొక్క చనిపోతుంది. ఎందుకు చనిపోతుందంటే అది నర్సరీ వాళ్ళ తప్పు కాదండి. ఎందుకంటే మన భూమిలో నేచురల్గా కానీ సహజంగా ఒక మాట చెప్పాలంటే నెమటోడ్స్ అనేవి మిళితమైపోయి ఉంటుంది మన భూమి అనేది. నెమటోడ్స్ లేని భూమి లేదు ఈ ప్రపంచంలో ఎక్కడా కూడాను. నెమటోడ్స్ అనేది ఒక భూమిలో ఒక 50% అనేది ఉంటే ఇంకో భూమిలో 70% ఉంది, ఇంకో భూమిలో 100% ఉంటాయి. అంటే మనం వాటిని కంట్రోల్ చేస్తూ ఉంటేనేమో 50% ఉంది, అసలు కంట్రోల్ చేయకుండా వదిలిపెడితే 100% ఆ ల్యాండ్లో ఉంటుంది. అంటే నెమటోడ్స్ అనేవి ప్రతి భూమిలో ఉంటుంది. అవి రకరకాల విధానాలుగా అవి ఒక పొలం నుంచి మరొక పొలానికి సంచరిస్తాయి. ఎలా అంటే రైతు వచ్చేసరికి ఒక పంట నుంచి మరొక పంటకి ఈ పంట నుంచి నీరు పెడతా ఉంటాడు. నీరు పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నెమటోడ్స్ అనేవి వాటర్ ద్వారాగా మరొక పంటలోకి వెళ్తాయి. అలానే అతను పంట వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అతను సామాను ఉంటాయి, పార కావచ్చు, అతను వస్త్రాలు కావచ్చు, అతను ఆ చేలో నడిచినప్పుడు అతనితో పాటు మరొక పంట దగ్గర అతను వెళ్ళినప్పుడు అవి తీసుకొని ఈ పంటలో నుంచి ఆ పంటలోకి నెమటోడ్స్, అంటే ఈ నేల నుంచి ఆ నేలలోకి నెమటోడ్స్ వెళ్తాయి. ఆ రీతిగా నెమటోడ్స్ అనేవి ఒక నేలలో కాకుండా అన్ని నేలలో నెమటోడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ వేపపిండి అనేది తప్పనిసరిగా నెమటోడ్స్ ప్రాబ్లం నుంచి మనం రక్షిస్తుంది. ఓకేనా? ఎస్ మేడం. అయితే నర్సరీ వాళ్ళు ఏం చేస్తామంటే నెమటోడ్స్ ప్రాబ్లం నర్సరీ ఫీల్డ్ నుంచే ఉండకుండా ఉండాలనేసి మనం మట్టిలో కంపల్సరీగా వేపపిండి వాడతాం. ఇప్పుడు మేము రెడీ చేసుకునే మెటీరియల్ అది అక్కడ మీరు పట్ట ఒకటి వేసి ఉన్నది. అందులో వర్మీ కంపోస్ట్ ఉంది, వేపపిండి ఉంది, ట్రైకోడర్మా ఉంది, సుడోమోనాస్ ఉంది, కొన్ని కొబ్బరి పీస్ వర్మీ కంపోస్ట్, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. అంటే నెమటోడ్స్ అనేవి మా నర్సరీ ఫీల్డ్ నుంచి ఒక మొక్కల నుండి రైతు వారికి వెళ్ళకూడదనే ఉద్దేశంతో మేము వేపపిండి అనేది వాడతాం. అయితే కొన్నిసార్లు నేనేం చెప్తున్నానంటే నేలలో నెమటోడ్స్ అనేవి కామన్గా ఉంటాయి. మీరు తీసుకెళ్ళిన మట్టిలో, మీ దగ్గర ఉండే మట్టిలో కూడా నెమటోడ్స్ ఉంటాయి. అందుకని మీరు కంపల్సరీగా వేపపిండి అనేది మొక్క నాటేటప్పుడు లేదా పొలం సర్కిల్ అయితే పొలంలో దాదాపు ఒక 200 కేజీల వేపపిండిని చిమ్మాలి పొలంలో సర్కిల్ అయితే. లేదు మీకు మిద్దె తోటలకు సంబంధించిన కుండీల టైప్ అనుకుంటే అక్కడ వేపపిండి ఒక కుండీకి ఒక గుప్పెడు దాకా వేపపిండి అనేది మీరు వేసి వాటర్ ఇవ్వడం ద్వారా వేపపిండిలో ఉన్నటువంటి ఆ రసం కిందకి వెళ్ళిపోయి నెమటోడ్స్ని చంపివేస్తుంది, నెమటోడ్స్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఓకేనా? అంటే ఒక మొక్క నాటేటప్పుడు కంపల్సరీగా పశువుల ఎరువు, వర్మీ కంపోస్ట్, వేపపిండి, అలానే వేప నూనె, ఈ 4 ద్వారా మీరు సేద్యం మరి చేయగలిగితే మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో మీ డౌట్స్ ఉంటే మినిమం మీరు 10 రోజులకు ఒకసారి మీరు స్ప్రే చేస్తే మంచిదండి. రేషియో వచ్చేసరికి ఏంటంటే అక్కడ మీకున్న ప్రాబ్లాన్ని బట్టి ఉంటుందండి. మీకు అధిక తెగుళ్ళు ఉన్నాయి అనుకోండి, పర్సంటేజ్ పెంచుకుంటే అలా 50 అలా పర్సంటేజ్ పెంచుకుంటూ పీపీఎం అనేది మీకున్న నార్మల్గా పీపీఎంలో ఉన్న తీసుకోండి. మీరు సమస్య పెరిగేదాన్ని బట్టి పీపీఎం పెంచుకుంటూ ఉండాలి.
1 ml చాలు సార్, 1 ml చాలు. 1 mlకి 1 లీటర్. ఎస్, లీటర్కి 1 ml చాలు, సరిపోతుంది, తక్కువ. నాకు ఒక డౌట్ ఉందండి. ఇప్పుడు వేపపిండి నెమతోడ్స్ గురించి చెప్తున్నారు కదా. Yes. ఇప్పుడు 2 years మనం పంటలు పండించినాక Yes. వేపపిండి వేసినా గానీ నెమతోడ్స్ని కొన్నిసార్లు కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఉండలుగా వచ్చేస్తున్నాయి. సో దీని మీద పిన్నాగ పద్మ గారు కూడా లేపారు మ్యాటర్. దానికి వేరే ఇంకో సజెషన్ ఇచ్చారు. అది ఏంటి ఆ ఎరువు? ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో వేపపిండి అనేది న్యాచురల్ పద్ధతి, మనకు దొరికే న్యాచురల్గా. ఇప్పుడు మార్కెట్లో వీటికి సంబంధించిన మందులు కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆర్గానిక్ వేలో కూడా మందులు అవైలబుల్గా ఉన్నాయి. వాటిని నేల తడిచే విధంగా మీరు స్ప్రే చేయడం ద్వారా వాటిని మనం కంట్రోల్ చేయవచ్చు. ఇబ్బంది లేదు. తర్వాత మాకు కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవన్నీ ఇంకా అవగాహన వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పసుపు పంటలు వేస్తున్నాం కదా. పసుపు పంటలు కింద దుంపలు ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వాలంటే మేము ఏం వాడాలి? ఒకటి ఫస్ట్. తర్వాత ఇదే ప్రాసెస్ సేవ దుంపలు ఇలాంటి వాటికి కూడా అవి ఎక్కువ డెవలప్ అవ్వడానికి భూమిలో పెరిగే జాతి మొక్కలకి ఎటువంటి ఎట్లా ఎరువులు వేయాలి? వృద్ధి చెందాలి ఇప్పుడు రైతులు వేసే విధంగా అది మాకు తెలియటం లేదు. ఓకే, దుంపల విషయం వచ్చేసరికి మీరు ఫంగసైడ్ ఎక్కువ వాడాల్సి వస్తుందండి. ఫంగసైడ్ సంబంధించిన ఎక్కువ వాడాల్సి వస్తుంది. అంటే ఎక్కువ వేరు వాటర్ వల్ల వాతావరణ పరిస్థితులను బట్టి ఫంగస్ అనేది ఎక్కువ క్రియేట్ అయిపోయి దుంప ఊరకుండా ఉంటుంది. ఫంగసైడ్ వాటిని మీరు స్ప్రే చేస్తూ ఉండాలి ఫస్ట్. ఫంగసైడ్స్ అంటే ఇప్పుడు ఆర్గానిక్లో ఎలా? ఆర్గానిక్లో అని వచ్చేసరికి వేపపిండి కూడా ఫంగసైడ్గా యూజ్ అవుతుందండి. మేము అది యూజ్ చేస్తున్నామండి. కానీ మాకు పసుపు పంట అంత రావట్లేదు. ఆ పెట్టిన దుంప 1 2 వస్తున్నాయి, రోజులు గడిచే కొన్ని. ఫస్ట్లో వస్తున్నాయి, నేలలో కొద్దిగా వచ్చినాయి. తర్వాత ఇక రాను తగ్గుతుంది. ఫీల్డ్ ఎక్కువ తీసుకోవాలంటే ఎలా? ఓకే, నేనేమంటానంటే సేంద్రీయ వ్యవసాయం అనేది నిరంతరం చేయవలసినటువంటి పని. ఒకరోజు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత చేద్దాననుకుంటే కుదరదు. మేము 5 years నుంచి చేస్తున్నామండి. ఆ డౌట్ 5 years నుంచి చేస్తున్నాను. నేను చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక రెడ్డి గారు వేపని ఎన్ని రోజులు స్ప్రే చేయాలన్నాను. 10 రోజులు స్ప్రే చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు 10 రోజులు కాకుండా అతను నెల రోజుల తర్వాత చేశారనుకోండి, సమస్య ఎక్కువైపోతుంది, డోస్ పెంచుకోవాల్సి వస్తుంది. అలానే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు మనం ప్రారంభ దశ నుంచి అంటే ప్రజెంట్ విత్తనం నాటే మొదట నుంచి ఇవన్నిటి మనం ఫాలో అవ్వాలి. నేనేం చెప్పాను, ప్రారంభం అంటే ఒట్టి దుక్కులోనే అసలు ఈ గింజ నాటక ముందే వర్మీ ఈ వేప పిండి అనేది మనం చిమ్మాల్సి ఉంటుంది. అంటే స్టార్టింగ్ పీరియడ్లో సమస్యను మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మొక్క నాటిన ఒక స్టేజ్ వచ్చిన తర్వాత కూడాను వేప పిండి మరలా తిరిగి వేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వేప నూనె కూడాను సమస్య ఉన్నా లేకపోయినా 15 రోజులకు ఒకసారి మనం చేస్తూ ఉండాల్సి ఉంటుంది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే, నేను అనేది ఏంటంటే ఇవన్నీ మేము మొదటి నుంచి ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేసాము. నేను అది హీట్ వచ్చేటప్పుడు కూడా కొన్ని ఫార్మర్స్ దగ్గర అది తీసుకున్నాను సజెషన్. వచ్చే టైంలో యాపిండి ఈ ఎరువు వేయమని, పేడ ఎరువు ఇవ్వమని ఇచ్చారు కింద రావడానికి. వాటి వల్ల కూడా రావట్లేదు, దుంపలు ఎక్కువ రావట్లేదు. 1 2 4 ఇంత స్మాల్ వస్తుంది ఒక మొక్కకి, 4 5 వస్తున్నాయి తప్పితే వాళ్ళు రైతులు పండించినంత రావట్లేదు. ఏంటి సీక్రెట్ అది? రైతులు అంటే నేను అదే చెప్పాను కదా, ఏం చెప్పాను, వాళ్ళు వచ్చేసరికి కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతారు, ఎక్కువగా కెమికల్ ఫర్టిలైజర్స్ వాడతారు. అది ఏంటంటే అది కొన్ని రోజుల వరకే రైతుకి నేలకి ఉపయోగకరంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే యూరియా అధికంగా వాడడం వల్ల భూమిలో ఉన్నటువంటి సాల్ట్ తనం పెరిగిపోతుంది, భూమి నిస్సారం అయిపోతుంది. ఒక దినాన ఆ రైతుకి ఆ నేల అనేది ఉపయోగకరంగా ఉండదు. అంటే ప్రజెంట్ వచ్చిన వరకు తీసుకుంటాడు అంతే, దిగుబడి అధికంగా తీసుకుంటాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే తినే ఆహారం అనేది కెమికల్ రహితంగా తినగలుగుతాం. అంటే తక్కువే, అతనికి 100 ఫ్రూట్స్ వచ్చినాయి మేడం, మనకు వచ్చేసరికి 50 ఫ్రూట్స్ వస్తాయి. అయితే ఇవి వచ్చేసరికి ఆర్గానిక్ మనం తీసుకోగలుగుతాం. ఒక నిమిషం అండి, మాకుండేది కొంత ప్లేసే. సో మేము ఆ ఒక్కరోలోనే హీల్డ్ ఎక్కువ తీసుకోగలగాలి. అర్థమైందా? నెక్స్ట్ ఏంటంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఆర్గానిక్ పరంగా మనం ఎరువులు వాడుతున్నాము, దానికి ఈ రసాయనిక ఎరువుల్లో కొంచెం మనం వాడకూడదా? దానికి వచ్చేసరికి ఇంకో దానికి కూడా ఆన్సర్ ఇస్తాను. నెక్స్ట్ వన్ వచ్చేసరికి
వాళ్ళకి ధీటుగా మనం కూడాను ఆర్గానిక్ వేలో అధిక ఉత్పత్తులు తీసుకోవాలంటే ఏంటి అనేది అడిగారు. దానికి వచ్చేసరికి ప్రజెంట్ మార్కెట్లో ఆర్గానిక్ వేలోనే వేస్ట్ డీకంపోజర్ అనేది అవైలబుల్గా ఉంది. వేస్ట్ డీకంపోజర్ అనేది అవైలబుల్గా ఉంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటని నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేస్ట్ డీకంపోజర్ అంటే ఏదో కాదు, సూక్ష్మజీవుల కల్చర్నే వేస్ట్ డీకంపోజర్ అంటారు. అంటే ప్రతి నేలలో మొక్కలకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది, హాని చేసే బ్యాక్టీరియా ఉంటుంది. మేలు చేసేటువంటి బ్యాక్టీరియా అనేది భూమిలో మనం వృద్ధి చేసుకోవాలి. అధిక దిగుబడులు రావాలంటే కంపల్సరీగా మనకి మేలు చేసేటువంటి మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా మనం డెవలప్ చేయాలి. మొక్కకు మేలు చేసే బ్యాక్టీరియా డెవలప్ అవ్వాలంటే కెమికల్ ఫర్టిలైజర్స్ అని ఒక దినాన కంటిన్యూ వాడడం వల్ల అవి చనిపోతాయి, రాను రాను దిగుబడులు తగ్గుతాయి. కానీ వేస్ట్ డీకంపోజర్ అనేది వాడడం ద్వారా ఏంటంటే సూక్ష్మజీవులు, భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు డెవలప్ అవుతాయి, తద్వారా దిగుబడి కూడా పెరగడం జరుగుతుంది. అయితే వేస్ట్ డీకంపోజర్ దేని ద్వారా తయారు చేయబడిందంటే దీనికి మూలం ఏంటంటే ఆవు పేడ మూలంగా తీసుకొని వేస్ట్ డీకంపోజర్ అనేది తయారు చేయడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్లో పోషకాలు మనం చూస్తే ఏమేమి ఉంటాయంటే కాల్షియం నైట్రేట్, కాల్షియం నైట్రేట్, నెక్స్ట్ సేంద్రియ కర్బనం, నైట్రోజన్, పొటాష్, ఫాస్ఫరస్, మైక్రోన్యూట్రియన్స్. అంటే వేస్ట్ డీకంపోజర్లో ఉండేటువంటి పోషకాలు మనం చూస్తే కాల్షియం నైట్రేట్, సేంద్రియ కర్బనం, అంటే మీరు అన్నట్టు అధిక దిగుబడి, ఒక నేల నుంచి మనం అధిక దిగుబడి తీసుకోవాలంటే అందులో సేంద్రియ కర్బనం ఆ భూమిలో అధికంగా ఉండాలి. సేంద్రియ కర్బనం ఏ భూమిలో అయితే అధికంగా ఉంటుందో ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి సేంద్రియ కర్బనం మనం డెవలప్ చేయాలంటే ఆ భూమిలో వేస్ట్ డీకంపోజర్ అనేది కెమికల్ రహితంగా మనం ఉండాలి, ఆ వేలో మనం వెళ్ళాలనుకుంటున్నాం. కాబట్టి వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా భూమిలో సేంద్రియ కర్బనం అంటే ఓసి అనేది బాగా డెవలప్ అవుతుంది, దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. వేస్ట్ డీకంపోజర్ వాడితే కాల్షియం నైట్రేట్ అనేది డెవలప్ అవుతుంది, సేంద్రియ కర్బనం డెవలప్ అవుతుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్, అలానే మైక్రోన్యూట్రియన్స్ అనేవి వేస్ట్ డీకంపోజర్ ఉపయోగించడం ద్వారా జరుగుతుంది. ఎస్, అది కూడా నేను చెప్తాను. ఉపయోగాలు మనం చూసినట్లయితే ఒకటి, నేల యొక్క సారం అనేది పెరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా నేల యొక్క సారం పెరుగుతుంది. అదే మన కెమికల్ ఫర్టిలైజర్స్ వాడితే నేల సారం సంవత్సరం కొలది దిగిపోతూ ఉంటుంది, అంటే సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా సంవత్సరం కొలది, అంటే సంవత్సరాలు పెరిగే కొలది, అంటే రాను టైం పెరిగే కొలది కూడాను నేల సారం అనేది పెరుగుతుంది. అంటే దిగుబడి ఒక సంవత్సరం చాలా వేరియేషన్ ఉంటుంది, అంటే సంవత్సరం దిగుబడి కూడా పెరుగుతూ వస్తుంది. సెకండ్ వన్ వచ్చరికి భూమిలో సేంద్రియ కర్బన శాతాన్ని మనం పెంచగలుగుతాం వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా. థర్డ్ వన్ వచ్చేసరికి భూమిలో ఉండేటువంటి వ్యర్థాలు, అంటే ఒక పంట ఒక సంవత్సరం మనం వేసామంటే ఎంతో కొంత గడ్డి కానీ కొన్ని వ్యర్థాలు, మనం వాడినటువంటి పంట యొక్క వ్యర్థాలు కానీ, ఆకులు కానీ, అలా పళ్ళు కానీ కొన్ని ఉంటా ఉంటాయి. అవన్నీ కూడాను వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా భూమిలో కుళ్ళిపోయి భూమిలో కలిసిపోవడం జరుగుతుంది, అది కూడా ఎరువుగా తయారవడం జరుగుతుంది. సెకండ్ వన్ వచ్చేసరికి వేస్ట్ డీకంపోజర్ వచ్చేసరికి ఒక పెస్టిసైడ్ అండ్ అలానే ఒక ఫర్టిలైజర్గా ఉపయోగపడుతుంది. అంటే మీరు ఒక భూమి నుంచి మంచి దిగుబడి తీసుకోవాలంటే, కెమికల్ రహితంగా దిగుబడి తీసుకోవాలంటే వేస్ట్ డీకంపోజర్ అనేది మనం వాడడం ద్వారా ఇది మంచి మనకు ఆప్షన్. సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ వ్యవసాయాలు మనం ముందుకు సాగాలనుకున్నప్పుడు వేస్ట్ డీకంపోజర్ వాడడం ద్వారా మనం అధిక దిగుబడులు తీసుకోగలుగుతాం. అయితే దీని తయారీ విధానం మనం చూసినట్లయితే చాలా సింపుల్ అండి. ఒక 200 లీటర్ల డ్రమ్ము, పీవీసీ డ్రమ్, 200 లీటర్ల దీని కెపాసిటీ 200 లీటర్ల నీళ్లు, 200 లీటర్ల పీవీసీ డ్రమ్మును మనం తీసుకున్నామంటే, ఒక రమ్ము మనం తీసుకున్నామంటే ఈ రమ్ము నిండా వాటర్ మనం నింపేసేయాలి. ఇందులో ఒక 2 కేజీల బెల్లం, ఇందులో 2 కేజీల బెల్లం, వేస్ట్ డీకంపోజర్ కల్చర్ మీకు 20 రూపాయలకి ఆన్లైన్లో దొరుకుతుంది. అగ్రికల్చర్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా మనకు అందించడం జరుగుతుంది. మనకు దగ్గరలో నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు ఉన్నట్టుంది, లా ఫామ్ వాళ్ళు ఉన్నట్టుంది.
అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి, ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళు అడిగినా కూడా మీకు ఇస్తారు. అది కేవలం 20 రూపీసే మీకు దొరుకుతుంది ఆ కల్చరు, వేస్ట్ డీకంపోజర్ కల్చరు. దీనిని 2 కేజీల బెల్లం అలానే వేస్ట్ డీకంపోజర్ కల్చర్ దీన్ని వేసేసి రోజుకి ఉదయం సాయంత్రం అలా 2 రోజులు మీరు అంటే ఉదయం సాయంత్రం 2 పూటలు అలా మీరు ఒక 5 రోజులు దీన్ని తిప్పగలిగితే, ఒక కర్ర తీసుకొని తిప్పగలిగితే మీకు 5 నుంచి 6వ రోజే మంచి వేస్ట్ డీకంపోజర్ కల్చర్ అనేది డెవలప్ అవ్వడం జరుగుతుంది. దీనిని మీరు స్ప్రే చేయాలనుకుంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ ఉందనుకోండి, ట్యాంక్ కెపాసిటీ మా దగ్గర 20 లీటర్లు స్ప్రే చేసేది మిషన్ ఉంటుంది. అందులో 20 లీటర్లు పట్టే కెపాసిటీ అయితే 10 లీటర్లు ఈ లిక్విడ్ తీసుకోవాలి. కల్చర్ లిక్విడ్ని 10 లీటర్లు తీసుకోవాలి, వాటర్ని 10 లీటర్లు తీసుకోవాలి. ఇది తీసుకొని మీకు సంబంధించిన ఏ పండ్ల మొక్కలైనా స్ప్రే చేసుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్ అగ్రికల్చర్ ఫార్మ్ సంబంధించినవి కావచ్చు, రైతులు కావచ్చు, మీ సర్కిల్ ఉన్నటువంటి పండ్ల పూలకు సంబంధించి కూరగాయలకు సంబంధించి కావచ్చు, ఏదైనా చేయొచ్చు. అయితే సమస్య అధికం ఉన్నప్పుడు అంటే తెగుళ్ళు కానీ ఏదైనా పురుగు జాతి ఎక్కువ మీకు కనిపించినప్పుడు, సమస్య అధికంగా ఉన్నప్పుడు పంట పొలంలో కావచ్చు, మిద్దె తోట సంబంధించి ఎక్కువైనప్పుడు పర్సంటేజ్ అనేది పెంచుకోవాలి. అంటే లిక్విడ్ పర్సంటేజ్ పెంచుకోవాలి. స్టార్టింగ్ 10తో స్టార్ట్ చేయండి. అంటే కంటిన్యూ మీరు 10 రోజులకు ఒకసారి 10 లిక్విడ్తో తీసుకొని స్ప్రే చేయడం ఎటువంటి సమస్య ఉండదు. కానీ మీకు సమస్య ఉంది ఇప్పుడు అంటే పర్సంటేజ్ పెంచుకోండి. 30, నెక్స్ట్ 50, ఇంకా సమస్య అధికంగా ఉందన్నప్పుడు 100. అంటే ఇంకా వాటర్ అనేది ఏమి లేకుండా కంప్లీట్ లిక్విడ్ అలా మీరు స్ప్రే చేయడం ద్వారా ఎటువంటి తెగుళ్ళు అనేవి కానీ, ఎటువంటి పెస్టిసైడ్స్ సంబంధించిన పురుగు జాతి సంబంధించిన ఇన్సెక్ట్స్ సంబంధించినవి కానీ ఏది కూడా మీ పంటలను ఆశించు. అంటే వేస్ట్ డీకంపోజర్ అనేది ఒక ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ 2 విధాలుగా యూజ్ అవుతుంది. దీన్ని మీరు వాడి చూడండి, నెక్స్ట్ రిజల్ట్ మీరు చెప్పండి మేడం. తర్వాత ఇంకొకటండి, మెయిన్ సమస్య మాకు తోటల్లో అందరికీ యాక్చువల్లీ ఉండేది, మిమ్మల్ని ఇందాక అడిగాను కంటిన్యూ క్వశ్చన్ అడిగారు మేడం. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దీన్ని వచ్చేసరికి కంటిన్యూ తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే దాదాపు ఇందులో ఒక 10 లీటర్స్ వాటర్ ఉంచుకోండి. 10 లీటర్ వాటర్ ఉన్నప్పుడు తిరిగి మరలా ఈ లిక్విడ్లో 2 కేజీలు మరలా బెల్లం వేసేయండి. ఇక వేస్ట్ డీకంపోజర్ వేయవసరం లేదు, కల్చర్ వేయవసరం లేదు. బెల్లం వేసి వాటర్ నింపేసేసుకోండి. ఇక మళ్ళీ ఉదయం సాయంత్రం 2 పూటలు కర్రతో తిప్పండి. ఇందులో నోట్ విషయం ఏంటంటే ఐరన్ డ్రమ్ కానీ ఐరన్ రాడ్ కానీ వాడకూడదు. కల్చర్ సూక్ష్మజీవులు చనిపోతుంది, అదొక్కటి. ప్లాస్టిక్ వాడుకోవచ్చు, లేదు సిమెంట్ తొట్టెలు కానీ మీ మిద్దె తోటల మీద ఉంటే అటువంటి వాడుకోవచ్చు. ఒక ఐరన్ రాడ్ని అంటే కర్ర కానీ ఐరన్ సంబంధించిన దాన్ని తొట్టి కానీ అది వాడుకోండి. అదొక్కటి మాత్రం నోట్ కంటిన్యూ అండి. మనం దీనికి లైఫ్ టైం ఏమి లేదు. చెప్పండి. వర్షాలు వచ్చాయని ఆపుతాం కదా, అది కలిపింది ఎన్ని రోజుల వరకు అసలు పక్కన పెట్టి ఉంచుకోవచ్చు? అంటే మేము వాడకుండా పక్కన పెట్టాం కదా, పక్కన ఇంకా తక్కినంత వాడేసుకుంటాం, మళ్ళీ దాన్ని బెల్లం వేసి చేస్తాం. అది ఇప్పుడు అవసరం లేదనుకోండి, ఎన్ని రోజులు అలాగా? ఇక దీనికంటూ లైఫ్ టైం ఏమి లేదండి, ఇక కంటిన్యూ అనమాట. ఒక టైమింగ్ ఏమి లేదు, ఇది కంటిన్యూ. అంటే ఇది సూక్ష్మజీవుల సమూహం అండి. వీటిలో మీరు అంతే వదిలిపెడతా ఉంటే సూక్ష్మజీవులు వృద్ధి చెందుతూ ఉంటాయి. ఎస్, రీసైకిల్ అవుతూ ఉంటుంది. ఇది ఎక్స్పైర్, ఇటువంటి ఎక్స్పైర్ లేదు. ఇది మళ్ళీ డెవలప్ చేసుకోవచ్చు. అందుకని ఒక 10 లీటర్లు ఉన్నప్పుడు ఉంచేసుకోవాలి వాటర్ని. 10 లీటర్లు ఉన్నప్పుడు ఏంటంటే మళ్ళీ వాటర్ పోస్తే మళ్ళీ లిక్విడ్ తయారైపోతుంది. నేను అడిగిన సమస్యని పూరించరా? చెప్పండి. అదే గులాబీ మొక్కలకు కానీ ఇప్పుడు మేము వాడే పళ్ళ మొక్కలకు కానీ ఆ బ్లాక్ అనేది వచ్చి చెట్లు చనిపోతున్నాయి, దానికి సొల్యూషన్? ఇప్పుడు మీ పూల తోటల సంబంధించి కానీ కాసేపు నిశ్శబ్దంగా ఉంటుంది. మీ పూల తోటలకు సంబంధించి కానీ పండ్ల తోటలకు సంబంధించి కానీ అందరూ ప్రాబ్లం అంటే ఈ రూట్ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుందండి. కింద రూట్ సిస్టమ్ పైనంతా ఇబ్బంది ఉండదు, మనకి సమస్య ఉంటే స్ప్రే చేయడం చేస్తాం. ఈ కింద భాగాన్ని మనం గుర్తించలేం, చూడలేం. ఈ మొక్క చనిపోయిన తర్వాత కింద భాగాన్ని మనం చూడగలుగుతాం. ఎలాంటి తీసి పైకి పెరికి పైకి చూడగలుగుతాం. అంటే రూట్ సిస్టంలో ఏం జరుగుతుందని మనకు అర్థం కాదు. అయితే ఒక మొక్కకు రూట్ సిస్టమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రూట్ సిస్టాన్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. మనం కంపల్సరీగా చేయాల్సింది ఏంటంటే మిద్దె తోటల్లో వచ్చేసరికి కుండీల్లో కానీ లేదన్నా ఇటువంటి ప్లాస్టిక్ వాటిలో పెడుతూ ఉంటాం. మీరు కంపల్సరీగా న్యాచురల్గా మనం ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి
వేపపిండి అనేది కంపల్సరీగా యాడ్ చేయండి. మీరు మొక్క పెట్టేటప్పుడు ఈ పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, వేపపిండి ఈ మూడన్నిటిని కంపల్సరీ తప్పనిసరిగా కలపండి. వీటితో పాటు క్లోరోపైరిఫాస్ పౌడర్ అనేది మీకు మార్కెట్లో దొరుకుతుంది. క్లోరోపైరిఫాస్ పౌడర్ అది వచ్చేసరికి ఏంటంటే చెదులు రాకుండా, రెండవది కొన్ని నెమ్టోడ్స్ ప్రాబ్లం కానీ, లేదు ట్రైకోడర్మా సూడోమోనాస్ అని దొరుకుతుంది మీకు. అది కూడా సిలిండర్ నాశనం న్యాచురల్, అది కూడా ఇస్తూ ఉంటారు వీళ్ళు. మన రైతు భరోసా కానీ ఫ్రీగా ఇస్తూ ఉంటారు. అవి కానీ మీరు ప్లాంటేషన్ చేసుకునేటప్పుడు, కుండీలో పెట్టుకునేటప్పుడు ఈ ఫార్ములాస్ అన్నిటితో పాటు దాన్ని కూడా కలుపుకొని మీరు మొక్కను పాదిలో పెట్టుకున్నప్పుడు, కుండలో పాట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఈ రూట్ సిస్టమ్ ప్రాబ్లం అనేది రాదండి. వేపపిండి అనేది ఏరు కుళ్ళుడు అనేది రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అలానే భూమిలో కొన్ని మేలు చేసే, కీడు చేసే ఉంటాయని చెప్పానుగా నేలలో. ఆ శిలీంద్ర నాశనం అంటే కీడు చేసేటువంటి బ్యాక్టీరియాని ఈ ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేవి కంట్రోల్ చేస్తాయి. వాటిని అంటే శిలీంద్రమే విరుగుడు అన్నమాట. అలా మీరు దీన్ని ఉపయోగించి మీరు ప్లాంటేషన్ చేస్తే ఈ రూట్ సిస్టమ్ యొక్క ప్రాబ్లం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇంకొక డౌట్ అడుగుతాను. పాట్ మిక్సింగ్లో ఇప్పుడు మనం పాట్ మిక్సింగ్ చేస్తాము, చేసినాక ఒక 1 year 2 years మొక్కలు వేస్తామని ఉంటాం కదా, మళ్ళీ కలిపి ఎండబెట్టి చేస్తున్నాము. కొద్ది రోజులకి మట్టిలో ఈ పేడెరువు ఎక్కువ వేస్తూ ఉంటాం కదా, వేసేటప్పుడు కూడా మట్టిలో కలిపి వేస్తున్నాము, విడిగా వేస్తే చౌడైపోతుందని. అయినా కూడా ఒక్కోసారి శుద్ధ అయిపోతుంది. ఏంటిది? కలిపిన మట్టి శుద్ధగా అయిపోతుంది, అప్పుడు మొక్క చనిపోతుంది. అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే అదే మేడం, వర్మీ కూడా ఎందుకు యాడ్ చేసుకోమంటున్నామంటే, అంటే ఒట్టి ఇది ఒక్కటే కాదు, కొంచెం కోకోపిట్ అవైలబుల్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. కోకోపిట్ కానీ లేదు అనుకుంటే వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఏంటంటే నేల అనేది గుల్లబారుతుంది. మనం ఇసుక కలుపుతున్నాం కదా, దాంట్లో కొన్నాళ్ళగా ఆ ఇసుక పోయి మొత్తం శుద్ధగా మిగులుతుంది. అందుకే నేనేమంటున్నానంటే పర్సంటేజ్ మెయింటైన్ చేయండి, ఆ పర్సంటేజ్ అంతా ఈక్వల్ చేయండి. అప్పుడు నేల తనది గట్టిగా ఉండదు. ఇప్పుడు మేము ఉన్న మా ఫార్మర్స్ వచ్చేసరికి అందులో వర్మీ కంపోస్ట్ వాడతాం, కోకోపిట్ వాడతాం. అంటే ప్రశ్న అర్థం కాదు. చెప్పండి. ఇప్పుడు కలుపుతాము, మెత్తగా ఉంటది, ఈక్వల్ గా అన్ని అవుతున్నాయి. కొన్ని రోజులు వాడతాము, ఆ సంవత్సరం బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తాం కదా, అప్పుడు ఈ ఇసుక అనేది దాంట్లో కలుపుతున్నాం కదా క్వాంటిటీ కరెక్ట్ గానే, అదేమవుతుందంటే ఈ మట్టిలో కలిసిపోయి శుద్ధ అవుతుంది. ఓకే, మళ్ళీ దాన్ని వాడాలంటున్నారు. మరి మేము దాన్ని మళ్ళీ వాడినప్పుడు మళ్ళీ సేమ్ అదే రేషియోలో వేసుకోవాలి. మళ్ళీ వేపండి ఏం చేయాలంటే డైరెక్ట్ మీరు వాడకుండా దాన్ని మీరు వెంటనే వాడకుండా దాన్ని డ్రై పెట్టండి. ఎండాకాలం మొత్తం దాన్ని పగలగొట్టేసండి, శుద్ధ అయిపోయిందని పగలగొట్టి మళ్ళీ డ్రై పెట్టేసాను. దానికంటే ఒక ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేయండి. మళ్ళీ దాని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మళ్ళీ వాడండి. మళ్ళీ వాడుతుంటేనే అది శుద్ధ అవుతుంది. మళ్ళీ ఫార్మర్స్ యాడ్ చేస్తారు కదా. చేస్తున్నానండి, అవుతుంది లేదు అవుతుంది. నేను అది వీడియో కూడా చేశాను, నేను యూట్యూబ్ లో వీడియో కూడా చేశాను దాని మీద. అందుకే అడుగుతున్నాను. దానికి ఏం చేస్తారంటే వీటిని పర్సంటేజ్ కొంచెం పెంచుకోండి. నేను పత్నికి కూడా చూపించాను. అప్పుడు ఏం చేస్తారంటే మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టు మళ్ళీ తిరిగి వాటిని డ్రై పెట్టండి. డ్రై పెట్టిన దాన్ని మొత్తం పొడి చేసేయండి. పొడి చేసిన తర్వాత స్పెసిఫిక్గా వీటిని మళ్ళీ స్పెషల్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొత్తగా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి, ఫార్మర్స్ అన్ని కూడా యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకొని ట్రైకోడర్మా సూడోమోనాస్ వాడతారా మీరు? వాడతారా కామన్గా? వాడేసేయండి. నెక్స్ట్ వన్ వచ్చి వేస్ట్ డీకంపోజర్ కూడాను మొక్క నాటిన తర్వాత, లేదు మొక్క నాటే ముందు కూడా ఈ లిక్విడ్ కూడా కలిపేసి వేసేయండి. వేస్ట్ డీకంపోజర్ ఇది కొంచెం యూజ్ చేసేయండి, మీకు ఈసారి రిజల్ట్ బాగుంటుంది. ఇది చేయండి, కంపల్సరీ రిజల్ట్ బాగుంటుంది ఈసారి. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. మాక్సిమం డౌట్స్ అయిపోయింది. నెక్స్ట్కి వెళ్తారు. మొత్తం అన్నీ అడిగేసింది. ఎవరైనా డౌట్స్ అడగండి. అది పౌడర్ రూపంలో దొరుకుతుందండి. క్లోరోపైరిఫాస్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు 20 లీటర్లకు వచ్చేసి 10 grams సరిపోతుంది.
మంచి వాసన వస్తుంది, ఘాటు వాసన. నేను రాశాను చూసుకోండి, దాని విషయం అంతా చాలా ల్యాబ్ లో రాశాను. డాట్స్ వస్తుంది, నల్ల ఉంటాయి. ఎందుకు పోయింది పిందులు నిమ్మకాయలు. నెక్స్ట్ నర్సరీలోకి వెళ్దాము. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నెక్స్ట్ నర్సరీకి వెళ్దాం. ఇప్పుడు చదువుకుంటున్నాను. డౌట్స్ ఉన్న వాళ్ళు కొంచెం మైక్ ఉంది మేడం, చెప్తాం. చెప్పండి. నెమటోడ్స్ మేడం మీరు అంటుంది, చెదలు ప్రాబ్లం. ఎస్ మేడం, చెప్పండి. అది టర్మైట్స్ కి క్లోరోఫైరిఫాస్ అని చెప్పారు మీరు. Yes, madam. మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ వచ్చేస్తా ఉంటది. ఇది నెమటోడ్స్ మైట్ సార్, మైక్రోబ్స్ ఉన్నాయి, అవి ఇంజెక్ట్ చేస్తారు పొలాల్లో అయితే కనుక. అది ఏంటి, దాని గురించి ఏమైనా చెప్పగలరా? చెదలకి వచ్చేసరికి ఏంటంటే క్లోరోపైరిఫాస్ పౌడర్ అనేది ఆ వేరు చుట్టూరు చుడతారు, అది ఓకే. ఆ రూట్ కి ఇంజెక్షన్ చేయడం ఏంటంటే మోనోక్రోటోఫాస్ అని దొరుకుతుంది మేడం. అది అది దేని పర్పస్? అది చెదలు రాకుండా ఉంటాయి, ఇంజెక్ట్ చేయడం అంటే ఇంజెక్ట్ కాదు, సాయిల్లోనే ఇంజెక్ట్ చేస్తాం. మైక్రోబ్స్ అని ఉంటాయంట. అది ఓకే, విన్నాను, అది ఎంతవరకు సరిపోతుంది మేడం, అవసరం లేదు. ఇది లిక్విడ్ గా దొరుకుతుంది మీకు. పౌడర్ గా క్లోరోపైరిఫాస్ అనేది లిక్విడ్ గా దొరుకుతుంది. పౌడర్ లిక్విడ్ గా పౌడర్ అయితే మీరు చిమ్మే చుట్టూరు కొంచెం పశువుల ఎరువులో కలిపి చిమ్మేసేయండి. వర్మీ కంపోస్ట్ అని పశువుల ఎరువు కానీ అట్లా పాల చుట్టూ వేసుకుంటే ప్రాబ్లం ఉండదు. రెండోది మీరు హెవీగా ప్రాబ్లం ఉంది, చెట్టు అంతా బెరడు కూడాను కొడుమేస్తుంది అనుకుంటేనేమో స్ప్రే చేయండి మేడం. ఒక 20 లీటర్ల నీళ్ళు 10 ml వేసేసేసి స్ప్రే చేయండి. మొక్క చెట్టుకి కాండానికి నేల భాగం మొత్తం కూడా స్ప్రే చేయండి. చెదులు మొత్తం చనిపోతుంది, మళ్ళీ రాకపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒక 2 days మీరు చేయగలిగితే బాగుంటుంది. రెండోది ఏంటంటే సాధ్యమైనంత వరకు నీట్గా ఉంచండి, మీకున్నటువంటి భాగం మొత్తం నీట్గా ఉంచండి. తోటంతో ఒక 50 గ్రాములు తీసుకోండి. 50 గ్రాములు తీసుకొని జస్ట్ కొంచెం జిగట వచ్చే విధంగా వాటర్ పోసుకోండి. పోసేసుకొని అక్కడ చివరి ముంచి నాటేసుకుని సరిపోతుంది. సరిపోతుంది. మనకి ఇప్పుడు నర్సరీలోకి వెళ్దాం. ఇంకా నర్సరీలో మన వాతావరణానికి సూట్ అయ్యే మొక్కలు మేము ఏం తీసుకు పెట్టుకోవచ్చు, అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే మేడం, నేను మీ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. మా దగ్గర నర్సరీలో ఉన్నటువంటి వెరైటీస్ మొత్తం నేను పెట్టించాను, ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. కొంచెం మా నర్సరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు వాటి గురించి. మా నర్సరీ వచ్చేసరికి మేజర్గా వుడ్ పర్పస్ ఉంటాయి కొన్ని. కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. అంటే మా నర్సరీలో ఉన్న స్పెషల్ మీకు కొంచెం చెప్తాను, మీకు అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మీరు నన్ను ఏది అడగాలనేది బాగుంటుంది. మొదటిగా శ్రీగంధం మా నర్సరీ యొక్క ఫస్ట్ బ్రాండ్, అది శ్రీగంధం అనేది వైట్ శాండిల్. నెక్స్ట్ రెడ్ శాండిల్, థర్డ్ వన్ మహాగని, అగర్వుడ్, సరుగుడు అంటారు. నెక్స్ట్ సిల్వర్ ఉక్కు. వుడ్ పర్పస్లో ఈ 6 కూడా అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. మీకు ఫామ్ హౌస్ అటువంటి ల్యాండ్స్ ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. మా వాళ్ళే వచ్చేసి కంపల్సరీగా మీకు ప్లాంటేషన్ చేస్తారు. మీకేం తెలియకపోయినా ఎలా ప్లాంటేషన్ చేయాలి, ఎటువంటి ఫర్టిలైజర్స్ వాడాలి ఏంటనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వాటి గురించి మీరు ఎప్పుడు కాల్ చేయొచ్చు. ఎటువంటి సమస్యలు ఉన్నా మేము లిఫ్ట్ చేస్తాం, మీకు సమాధానం ఇస్తాం వాటి విషయంలో. కానీ వాటితో పాటు కొన్ని ఫ్రూట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఫ్రూట్ ఐటమ్స్ వచ్చేసి కొన్ని ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. హెచ్ఆర్ యాపిల్ అని, బార్బా ఫ్రూట్ అని, నెక్స్ట్ మెకడోమియా, అవకాడో ఉంది. స్పెషల్గా అవకాడో మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ డెవలప్ చేస్తున్న నర్సరీ B&R ప్లాంట్ నర్సరీ. మన దగ్గర 6 వెరైటీస్ ఉన్నాయి అవైలబుల్గా. ఎస్ 6 వెరైటీస్ ఉన్నాయి. అయితే మన వెదర్కి సూటబుల్ అయిన వెరైటీస్ కూడా మనం డెవలప్ చేస్తున్నాం. వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీస్ అనేవి, అవి 40 నుంచి 45 రీచ్ అయినా కూడా ఫ్రూటింగ్ ఇచ్చే వెరైటీస్ అవి ఉన్నాయి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉండి టేస్టీగా ఉండే ఫ్రూట్ కావాలండి, మాకు అంత కమర్షియల్ కావాలనుకునే వాళ్ళు పింకట్ అనేది ఉంది. అది కొంచెం ఆయిల్ కంటెంట్ ఉంది, టేస్టీగా ఉంది, తినడానికి కూడా బాగుంటుంది. అవకాడో వచ్చేసరికి అందరికీ యూజ్ఫుల్ అండి, అందరూ వాడచ్చు, అందరికీ యూజ్ఫుల్, అందరూ వాడుకోవచ్చు. ప్రతి పర్సన్ అందరికి అంటే ఏవో ఒకరు తిని ఒకరు తినకూడదు అంటానికి లేదు, అందరు తినవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు, హెల్దీగా ఉన్న వాళ్ళు, అన్హెల్దీగా ఉన్న వాళ్ళు అందరు తీసుకోవచ్చు. డైరెక్ట్ ఒక మాట చెప్పాలంటే హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, అన్హెల్దీగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. హెల్దీ ఫ్రూట్ ఎస్ మేడం, కాస్త 100% కాస్తున్నాయి. వెస్ట్ ఇండియన్ గ్రీన్ వెరైటీ ప్రజెంట్ ఫ్రూటింగ్ ఇచ్చి ఉన్నాయి. మేము ఇచ్చి ఉన్నాం అనంతపురం జిల్లాలో, అన్నమయ్య జిల్లా ప్రజెంట్ మనం చెప్తున్నాం.
అక్కడ మనం 1 ఎకరం రైతుకి మనం ఇచ్చి ఉన్నాం. ఫ్రూటింగ్ వచ్చి మీరు చూడొచ్చు వెళ్ళి డైరెక్ట్గా. ఇప్పుడు దాదాపు 100 మన నర్సరీ నుంచి ఎకరాలు నాటడం జరిగింది. రైతులు ఉన్నారు. అంటే ఇప్పుడు జస్ట్ 1 year లోపు ప్లాంటేషన్ జరిగింది. ఒక 2 years తర్వాత తిరిగి మళ్ళీ మా నర్సరీకి వస్తే అప్పుడు మీకు ఫ్రూటింగ్ వచ్చిన ప్లాంట్స్ నేను చూడడానికి రెడీగా ఉంటాను మేడం. అంటే దాదాపు 20 kilometers సర్కిల్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ థర్డ్ ఇయర్ మీకు స్టార్ట్ అవుతుంది. అవకాడో వచ్చేస్తే థర్డ్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. మన అవకాడో మన దగ్గర వచ్చేసరికి వెస్టర్న్ గ్రీన్ వెరైటీస్ ఉన్నాయి, అలానే మెక్సికన్ హార్స్ వెరైటీ ఉంది, పింకటన్ ఉంది, ఎట్టింగర్ ఉన్నాయి, బలూన్ వెరైటీస్ ఉన్నాయి. అంటే దాదాపు ఒక 6 వెరైటీస్ అవకాడలో ఉన్నాయి. మన టెంపరేచర్కి వచ్చేటువంటి వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. తట్టుకుంటాయి మేడం. ప్రకృతిలో కొన్ని విపరీతమైన ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం. ఆ టైంలో అదొకటి మొక్క ఒకటి ఎదగట్లేదండి, బాగా మొక్క అసలు గ్రోత్ లేదు దానికి. ఎస్ మేడం, దానికి సంబంధించి నేను అవకాడోకి వచ్చేసరికి అన్ని ఫ్రూట్స్ లాగా దీనికంటే చాలా కేర్ ఇంపార్టెంట్. కొన్ని స్పెషల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి, నేను చెప్తాను. అవి మీరు అవకాడో మీద ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆ డీటెయిల్స్ కూడా మీకు వాట్సాప్ చేస్తాను. మా కార్డ్స్ ఉన్నాయి, మీరు చేయొచ్చు. దానికి ఏమేమి చేయాలండి, అవకాడో మీరు ప్లాంటేషన్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ సంబంధించిన అన్ని కూడా మా దగ్గర లిస్ట్ ఉంది. వాటి అవకాడో ఎలా మెయింటైన్ చేయాలనేది నేను ఇస్తాను. ఓకే మేడం, మా దగ్గర ఉన్న ఫ్రూటెంట్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. వాటి మీద ప్రైస్ కూడా వేసాను. ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకోవచ్చు. ఆ ట్యాగ్లు ఇచ్చిన ట్యాగ్ మీద ప్రైస్ కూడా ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నేను జస్ట్ శాంపుల్గా పెట్టాను. ఇంకా చాలా ఒక్కో రకాన్ని దాదాపు 500-600 ఫ్రూట్ ప్లాంట్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి, వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు. మీకు ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ వెరైటీస్ ఎన్ని కావాలో చెప్తే వాళ్ళు బయట తెచ్చి పెడతా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ. వెరైటీస్ పేరు చెప్పలేదు, ఏమేమి ఉన్నాయి వెరైటీస్? వీళ్ళ సహకారంతో మేము కూడా నెల్లూరులో మిద్దె తోట భారీగా చేస్తున్నారు. నెక్స్ట్ వీక్ అది కూడా కార్తీక ఉంది. మీరు ఎవరన్నా రావాలనుకుంటే ఖచ్చితంగా రావచ్చు. మా అక్కడ దానికి ఎవరైనా అందరూ రండి అని అందరూ రండి. ఎవరైతే అంటారు లేదు, అందరూ రండి. మెసేజ్ పెడతారు. మేడం గారు మనకి ఎంత ఇంపార్టెంట్, పరమనంద రెడ్డి గారు కూడా అంత ఇంపార్టెంట్, వీళ్ళిద్దరు కళ్ళకి కనపడేవాళ్ళు, వీళ్ళు కూడా మెయిన్. వాళ్ళకు కూడా ఒక స్మాల్ గిఫ్ట్స్ ఇస్తున్నాను నా తరఫున. పండగ వీళ్ళందరూ కలిసి కష్టపడితేనే కదండి మేమందరూ తీసుకో. పనిలో పని ఇంకొక 130 చేస్తే అయిపోయేది కదా. అవి కూడా ఉన్నాయి. ఏదో సంథింగ్ ఉన్నాయి. మాట్లాడతారా ఈ సందర్భంగా? అందరూ కలిసి ఒక షాక్ ఇచ్చారు ఇవాళ. కానీ ఇవాళ నేను చేసిన పని ఏం లేదు. నేను ఎప్పుడు కూడా అడ్మిన్ మీట్ లో కూడా ఎప్పుడు చెప్తుంటాను, మీ అందరూ చేయబట్టే ఇది. దాదాపు 40-45 మంది వాలంటీర్స్ వచ్చి చేస్తున్నారు. మీరు చేయకపోతే అక్కడ ఏం చేస్తాను, ఒకదాన్ని ఏం చేస్తాను ఇక్కడ? మీ అందరూ ఉండబట్టే ఈ గ్రూప్ రన్ అవుతుంది. పైగా ఈ సంవత్సరాల ఆయన దాదాపు వచ్చి 1.5 year అయింది మన గ్రూప్ లోకి. పరమసారెడ్డి గారు ఆయన పెద్ద అసెట్ మన గ్రూప్ కి. ఇంకంతే అందరికీ అందరికి తెలిసిందే. చాలా మందికి పరిచయం అయ్యారు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా. నెక్స్ట్ ఇది కూడా కంటిన్యూ చేస్తాం. యూట్యూబ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేస్తాం. మళ్ళీ చెప్పండి. అందరికి ఇచ్చండి ఎవరి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాడీ మొత్తం బాడీయే ఉంటది, కానీ బ్యాక్ బోన్ లేకుండా బాడీ ఉండదు. ఇంపార్టెంట్ ఏంటంటే వెన్నెముక. మేడం ఒప్పుకున్నా అంటే వాళ్ళ గొప్ప వాళ్ళు ఒప్పుకుంటారా ఏంటి? మనం చెప్తాం అంతే. ఓకే, టైం అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్. ఒక మాట మేడం గారి గురించి ఒక మాట చెప్పి, మేడం గారు గ్రూప్ లో ప్రతి మంత్ గోల్డ్ అని మొక్కలు పెడుతుంటారు. నేను చెప్తుంటా, మేడం ఇన్ని మొక్కలు వద్దు మేడం, మనం మళ్ళీ మేనేజ్ చేసుకోవాలి కదా, 50-60 మొక్కలు పెట్టేస్తున్నారు అని నేను రామకృష్ణారెడ్డి గారికి చెప్తాము. చెప్తే సీజన్ అండి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఇస్తాం మనం, సీజన్ అండి
నా బాధ అది కాదు. అంటే మళ్ళీ వాలంటీర్స్ రావాలి, అక్కడ మెయింటైన్ చేయాలి, మళ్ళీ ఏమి ఇబ్బంది రాకూడదు. జరుగుతుంది కాదంటల్లా మేడం. ఈసారి ఒక 25 పెడదాం, మనకి రీజనబుల్ కూడా ఉంటుంది. లేదు లేదు ఒక 50-60 పెట్టేస్తారు. మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు వదిలేండి మనం తగ్గించుకుందాం అంటారు, ఆయన పెట్టేస్తూ ఉంటారు. మేడం పంపిస్తుంటారు, ఆయన పెట్టేస్తూ ఉంటారు. అంటే నేను మేనేజ్ చేయడానికి మనుషులు కావాలి కదా, మన వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తున్నారు కాబట్టి అంత సక్సెస్ గా జరుగుతా ఉంది. అది అందరికీ థ్యాంక్స్. అంటే సంఘంలో ఏంటంటే పాజిటివ్ థింకింగ్ సార్. అంటే హెడ్ ఆ థింకింగ్ అనేది అందరి మైండ్ లో మొట్టమొదటి నుంచి అప్రోచ్ ఆ పాజిటివ్ అప్రోచ్ అట్లా మోటివేట్ చేసుకుంటూ వచ్చారు. సంఘ సభ్యులు కూడా ఇప్పుడు రైతులు, యాక్చువల్ సభ్యులు కాదు రైతులనే అన్నారు. ఎందుకంటే మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు, అందరు ఇంటి ఇళ్లలో రైతులు వ్యవసాయాలు చేస్తున్నారు. మీరేమన్నా మన ఇళ్లలోనే వ్యవసాయం చేస్తున్నారు. ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి ఒక సంఘటితంగా ఉండబట్టే ఎంత విజయం సాధించగలిగామని చెప్పి నేను అనుకుంటాను. అందరికీ నమస్తే అండి. మన మిద్దె తోటలకి ఆర్జుడు రఘుత్తం రెడ్డి అంకుల్ అయితే మన హెడ్ మాస్టర్ వచ్చి కృష్ణకుమార్ మేడం నిజంగా ఉదయం కూడా ఫోటో చూసినప్పుడు ఒక టీచరు పిల్లల్ని ఒక క్రమశిక్షణతో నడిపించేలాగే ఉందన్నమాట. అలా అందరినీ కూడా అంటే అన్ని గ్రూపులకి ఆదర్శంగా నిలుస్తూ గ్రూప్ని ఇంతవరకు ఇంత విజయవంతంగా నడిపించినందుకు మేడం గారికి ఈ సన్మానం చేయడం నాకైతే చిన్నది అనిపిస్తుంది. కానీ మాకు అనిపిస్తుంది మేడం నిజంగా అంటే ఒక క్రమశిక్షణ మిమ్మల్ని చూస్తే మేము నడుచుకుంటున్నాం అనమాట. అలాగా జరగదు కదా. అలాగే ఈరోజు మీ వీటికి నెల్లూరు తరఫున మేము వచ్చినందుకు, మమ్మల్ని పిలిచినందుకు కూడా మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ సండే 24వ తేదీ మేము కూడా కార్తీక మాసం వనభోజనాల కార్యక్రమం జరుపుకుంటున్నాము. మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా రండి. థ్యాంక్ యూ ఆల్. పొద్దున జరిగిన సంఘటన అంటే బాగా చేసిన వాళ్ళకి ఎట్లా అప్రిషియేట్ చేస్తారు మేడం గారు. నేను చిన్న బస్సులో వస్తున్నప్పుడు చూశాను. ఆ మేడం గారు మీ గ్రూప్ లో చిన్న మెసేజ్ పెట్టారు, మీరు గమనించారు లేదా? 10:23 ఎవరు చిన్న వంతెన వచ్చిందట. అందరూ లోపల బస్సులో అందరూ చాలా భయంగా ఉంటే డ్రైవర్ చాలా చాకచక్యంగా బాగా తీసుకొచ్చాడని చెప్పి డ్రైవర్ కూడా అభినందనలు చెప్తూ మెసేజ్ పెట్టారు, మీరు గమనించారా? అది తెలియదు పాజిటివ్ అప్రోచ్. అలా ఉంటే డెఫినెట్ గా ఏ గ్రూప్ అయినా ఏ సంఘం అయినా కూడా మంచి క్రమశిక్షణ తోటి మంచి అభివృద్ధి ఉంటుంది. సో ఇప్పుడు మొక్కలు తీసుకోవాల్సిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరెవరు మాట్లాడతారు? ఈ మొక్కలు ఎవరైనా తీసుకోదలుచుకుంటే మరి వాళ్ళ దగ్గర ఒక కేటలాగ్ ఉన్నది. దాని ప్రకారం మొక్కల సైజుల ప్రకారం రేట్స్ ఉంటాయి. నా పేరు అనురాధ అండి. నేను కృష్ణకుమారి గారి కజిన్ని. మీరందరూ మీ గ్రూప్ లో ఉన్న కృష్ణకుమారి గారు మాత్రమే మీకు తెలుసు. మా ఫ్యామిలీలో ఉన్నటువంటి మా కృష్ణక్క గురించి నేనే మాట్లాడాలి. తను ఆరోగ్యం బాగోకపోయినా, కూతురు అల్లుడు పిల్లలు దూరంగా ఉన్న, తల్లి దూరంగా ఉన్న, తన యొక్క ఎటువంటి డిప్రెషన్కి లోను కాకుండా ఈ మిద్దె తోటలు ఈ వ్యాపకాలు పెట్టుకుని ఇంత ఆనందంగా ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ డిప్రెషన్కి లోను కాకుండా మీరంతా ఇంత సహకరిస్తున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.